కనిపిస్తుందండి. కనిపిస్తుంది. Okay. So from today from అంటే previous section we saw like అసలు ప్రాజెక్ట్ ఫేస్లో ఏమేమి చూస్తామని. సో యాక్చువల్లీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ అట్లీస్ట్ ట్రై టు కవర్ మనం ఇప్పుడు వరకు చూసిన బేసిక్ సింటాక్స్ అవ్వచ్చు లేదా కాన్సెప్ట్స్ అవ్వచ్చు. సో అవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ ఫామ్లో చేసినప్పుడు వెన్ వీ ఎన్కౌంటర్ వన్స్ అగైన్ విల్ రీకలెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ ఫేస్ పార్ట్లో ఏంటంటే, సో స్టాండర్డ్గా మీరు ఈ కోర్సులో ప్రాజెక్ట్స్ చేయడానికైనా రియల్ టైంలో మీరు అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాతైనా సో స్పెసిఫిక్గా ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో వాడతారు కనుక సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియో దృష్టిలో పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిజైన్ చేశాను. బట్ కాన్సెప్ట్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అండ్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వాలని ఇలా ఒక మాన్యువల్ క్రియేట్ చేశాను. సో ఇది ఇంకా ఆన్గోయింగ్ ప్రాసెస్. సో ఫర్ నవ్ ఐ షేర్ ఇట్ దిస్. సో ఇదేంటంటే మీకు ఇది ఫాలో అవుతే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఎలా స్టార్ట్ చేయాలి నుంచి ఎవ్రీథింగ్ మీరు ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ నుంచి అఫీషియల్గా రియల్ టైమ్ అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఆబ్జెక్టివ్ అంటే ఎండ్ ఆఫ్ దిస్ మాన్యువల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు ఒక వెబ్ యాప్ ని బిల్డ్ చేయగలుగుతారు SAP టెక్నాలజీ స్టాక్. సో సో ఇందులో ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్లో కంప్లీట్గా కవర్ చేస్తుందంటే సో గిట్ ఎలా యూస్ చేయాలి, సో UFI టూలింగ్ ఎలా యూస్ చేస్తాము, అండ్ మన కాక్పిట్ కానీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కానీ సో ES5 డెమో సిస్టమ్స్, సో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా మన ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలన్నా పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసే అన్ని కూడా రియల్ టైం వాటి కంపారిజన్ కోసం అన్నీ కూడా మనం టూల్ సెటప్ ప్రాసెస్ అంతా కూడా డిస్క్రైబ్ చేస్తాం. అండ్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్స్ చాప్టర్ 2లో మనం చాప్టర్ 1లో కావాల్సిన బేసిక్ సెటప్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తుంది. స్టెప్ 2లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాన్ని క్లౌడ్కి డిప్లాయ్ చేయడం అండ్ మన ఎండ్ యూజర్ డివైస్లో లైక్ ఆండ్రాయిడ్ ఆర్ iOS ప్లాట్ఫామ్లో డివైస్లో మనం ఆ అప్లికేషన్ని కాన్ఫిగర్ చేసి ఆ డివైస్ నుంచి యాక్సెస్ చేయడం. సో అక్కడ వరకు ప్రజెంట్ ఐ క్రియేటెడ్ సో సమ్మర్ మన ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఏవేవైతే చేస్తామో అవన్నీ కూడా మీకు సీక్వెన్స్ ఆఫ్ స్టెప్ వైజ్ విల్ యాడ్ యాజ్ ఇట్ వర్క్. సో యాజ్ ఆఫ్ నో ఐ క్రియేటెడ్ సమ్ బేసిక్ యూజర్ మాన్యువల్ గైడ్. సో ఇక్కడ మీకు మన డే 1 నుంచి ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు సీక్వెన్స్లో ఇప్పుడు గిట్ ఇనిషియల్గా యూజ్ చేయాల్సిన కమాండ్స్ ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు. సో ఇలా ఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వన్. ఇది వెర్షన్ 1 అండ్ సో ఐ విల్ మనం యాక్సెస్ చేసేవాడిని ఐ విల్ కీప్ అప్డేటింగ్ అదర్ sections as well. So you've kind of సో మీరు అది మాన్యువల్ ఓపెన్ చేయండి. సో విల్ హ్యావ్ సెక్షన్స్ ఏమైనా ఉంటే వీ కెన్ ప్యారలీ ఇక్కడ నేను ఇప్పుడు మనం స్టార్ట్ చేసేవన్నీ కూడా విల్ గో త్రూ దోస్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో ఇది రిగార్డింగ్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఇది యూస్ చేసి ఇందులో ఉన్న స్టెప్సే ఇప్పుడు మనం చూసే ఎక్సర్సైజ్లో కూడా విల్ డూ ఇన్ డీటెయిల్. ఓకే. అండ్ స్పెసిఫిక్గా అంటే మనం ఆల్రెడీ ఏ సినారీస్ చూసాం చెప్పాను. సో మన ఈ నెక్స్ట్ 1 or 2 వీక్స్లోనే అంటే మోస్ట్లీ సినారియోస్ ఎలా కవర్ చేస్తాం. సో ఈరోజు ఈ 4th సినారియో వేరే ఒక కస్టమ్ డాష్బోర్డ్ అప్లికేషన్తో స్టార్ట్ చేసి విల్ డూ దిస్ ప్రాజెక్ట్. సో అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ కస్టమ్ డాష్బోర్డ్. And just we talked about real time prototype. So already real time either I have done in previous projects somewhere. So alanti prototypes we just high level introduce session. So I'll show the actual working behind it. So a prototype phase lo user requirements lo అంటే ఇనిషియల్ ప్రీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకు అర్థం అవుతుంది. హౌ ఇట్ అవాల్డ్ అని లైక్ పర్సనా స్టేజ్ అప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టైం అప్పుడు.
సో ఈ రియల్ టైమ్ సమ్ సినారియోస్ విచ్ ఐ హ్యావ్ డెల్ట్ విత్ ఐ జస్ట్ ట్రై టు షో దెమ్ సో దట్ ఇనిషియల్లో ఎలా రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి డ్రాస్టిక్గా దానికి బేస్ చేసుకొని హౌ వీ షుడ్ ప్లాన్ అవర్ డెవలప్మెంట్. సో ఆ ఎక్స్పీరియన్సెస్కి విల్ స్టార్ట్ విత్ అండ్ ఫ్యూచర్ రెడీ కోసం లైక్ ఇంటెలిజెంట్ యాప్స్ డెవలప్ చేయడానికి సమ్ మెషిన్ లెర్నింగ్లో వస్తున్న న్యూ క్యాపబిలిటీస్ అండ్ బార్కోడ్ క్యూఆర్ కోడ్ బేస్డ్ న్యూ క్యాపబిలిటీస్ ఈ టూ బేస్ మీద టూ అప్లికేషన్స్ యానిటేషన్స్ స్పెసిఫిక్గా ఓవర్ యూ పేజ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఈ బేసిక్ సినారియో ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీల్ కవర్. సో ఫర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ డెవాస్ డాష్బోర్డ్. సో కస్టమర్ వచ్చేసరికి సో కాలిన్స్ ఏరోస్పేస్ నుంచి దే కేమ్ విత్ దిస్ యూస్ కేస్. సో యూస్ కేస్ ఏంటంటే సో దే ఆర్ ఆస్కింగ్ లైక్ ఐటీ ఆపరేషన్స్ టీమ్ ఈస్ మానిటరింగ్ క్రిటికల్ సిస్టమ్. సో వాళ్ళకి ఐటీ ఆపరేషన్స్ టీమ్కి స్పెసిఫిక్గా క్రిటికల్ సిస్టమ్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే వీక్లీ అప్గ్రేడ్ యాక్టివిటీస్ కానీ మన ప్రొడక్షన్ గో లైవ్ ఇలాంటి సినారీస్ అయ్యేటప్పుడు ఈ ఐటీ ఆపరేషన్ టీమ్ ఏంటంటే ఏ సిస్టమ్స్ రియల్ టైమ్ స్టాటస్ లైక్ అప్ టైంలో ఏమున్నాయి, రిస్టోర్ అయ్యా లేదా ఇంకా డౌన్లో ఉన్నాయా, సో అలా సిస్టమ్ హెల్త్ స్టేటస్ అవి కూడా వీళ్ళు ఐటీ ఆపరేషన్ టీమ్ మానిటర్ చేస్తారు. సో ఇట్స్ ఏ క్రూషియల్ టాస్క్. సో డౌన్ టైం ఎంత తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా మన ఓవరాల్ ఐటీ ఆపరేషన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాడు. సో అలాంటి ఒక సినారియోకి దే వర్ లుకింగ్ ఫ్రమ్ సమ్ సొల్యూషన్స్. సో దెన్ అవర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్రమ్ దిస్ యూస్ కేస్ సో ప్రొవైడ్ ఎ డాష్బోర్డ్ టు క్విక్లీ అలర్ట్ డెవాప్స్ టీమ్ టు చెక్ ద హై ఇంపాక్ట్ ల్యాండ్స్కేప్. సపోజ్ ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ వీళ్ళు ఐటీ ఆపరేషన్స్ని రెగ్యులర్గా చూసేవి మేబీ ఎంప్లాయ్ పేరోల్ అన్నిటికి సమ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ లైక్ కాలిన్స్ ఏరోస్పేస్ స్పెసిఫిక్గా దే ఆర్ లైక్ ఏరోక్రాఫ్ట్స్ డిజైన్ అండ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు రియల్ టైమ్ ప్రొడక్షన్ రా మెటీరియల్స్ ఎక్సెట్రా, సో వీళ్ళు ప్రొడక్షన్ అన్ని ఎలా అవుతున్నాయో ఆ సిస్టమ్ సంబంధించిన డేటా ఇవన్నీ అయి ఉండొచ్చు. సో దే హ్యావ్ సమ్ క్రిటికల్ ఐటీ సిస్టమ్స్ విచ్ దే వాంట్ ఎన్ష్యూర్ లైక్ లీస్ట్ డౌన్ టైమ్ ఉండడానికి డాష్బోర్డ్. ఫైన్. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్. సో నౌ వీ నో స్టెప్ 1 లైక్ రిక్వైర్మెంట్ చెప్పారు, ఒక వాళ్ళకి క్రిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి దానికి కావాలని. సో ఈ స్టెప్ 1లో ఏంటంటే మనం ఆ పర్సన్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ పర్సన్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో సో వి అండర్స్టూడ్ దట్ వీ నీడ్ ఒక డాష్బోర్డ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ కావాలని సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ స్టెప్ 2 వచ్చేసరికి వైర్ ఫ్రేమింగ్ స్టార్ట్ చేసి ఒక బేసిక్ స్కెచ్ తోటి విల్ గో అరౌండ్. దెన్ విల్ గో విత్ ప్రోటోటైప్. సో టుడే విల్ స్టార్ట్ విత్ సైకిల్ అట్ స్టెప్ 3. సో ఒక ప్రోటోటైప్తో స్టార్ట్ చేసి అండ్ దెన్ విల్ స్టార్ట్ యాడింగ్ రియల్ టైమ్ ఓడేటా సర్వీసెస్ అండ్ ఫైనల్లీ విల్ డిప్లాయ్ ఇట్ అండ్ కన్జ్యూమ్ ఇన్ ఏ ఆండ్రాయిడ్ డివైస్. సో మన అల్టిమేట్గా ఏంటంటే ఒక మొబైల్ వెబ్ యాప్ని ఈ ప్రాజెక్ట్ ఎండ్లో విల్ సీ. సో దీస్ 2 స్టెప్స్ ఆర్ జనరిక్ అని చెప్పి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ దీస్ స్టెప్స్, బట్ వీ నో ఈ యాక్సెస్కి ఎగ్జాక్ట్లీ హౌ టు డూ అండి. సో ఈ విధంగా మనం డాష్బోర్డ్ బిల్డ్ చేయబోతామండి. సో ఇక్కడ మీరు చూసారంటే సో ఇట్స్ డెవో. సో ఒక సిఆర్ఎం సిస్టమ్, ఈసీసీ అని, బిఐడబ్ల్యూ, సో జావా అని ఇలా వేరే సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ సిస్టంలో ఏంటంటే వీ హ్యావ్ సమ్ క్యూ డెప్త్ అని ఇలాగా సమ్ బెంచ్ మార్క్ పారామీటర్ ఉన్నది వేర్ ఇట్ విల్ షో లైక్ హైయెస్ట్ ఇంపాక్ట్ సిస్టమ్. సో ఈ కౌంట్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ లైక్ వెరీ హై అని. సో ఇప్పుడు 78 ఉన్నదంటే ఇట్ ఈస్ ఇన్ హై ఇంపాక్ట్. అండ్ ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్ ఎర్రర్స్ ఉన్నాయి అనేవి సో దే ఆర్ ఇండికేటింగ్ లైక్ సో 234 ఎర్రర్స్ ఇన్ బిఐడబ్ల్యూ సిస్టంలో ప్రజెంట్ రన్ అవుతుంది. అండ్ లైవ్ స్టేటస్ యాజ్ ఆన్ 5th November. సో టుడేస్ డేట్. సో 5th Novemberకి దీస్ ఆర్ ద హై ఇంపాక్ట్. సమ్ అప్గ్రేడ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ అండ్ దీస్ మెనీ ప్యారల్గా ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అని ఇలా 7. సో దీస్ ఆర్ లైక్ సమ్ మెట్రిక్స్. సో సమ్ మెట్రిక్స్ చూపిస్తున్నారు అండ్ ఆన్ ఈచ్ సిస్టమ్ ఎర్రర్స్ సెలెక్ట్ చేయగానే ఇట్ విల్ రీడైరెక్ట్ దెమ్ టు necessary system errors details అనేది. సో సెంట్రలైజ్గా దే విల్ హ్యావ్ సమ్ బేసిక్ థింగ్. సో అల్టిమేట్గా మన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసరికి సంథింగ్ లైక్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ సంథింగ్ లైక్ ఈ విధంగా. సో సమ్ సిస్టమ్స్ రిపోర్ట్స్ అని చెప్పి
విల్ హ్యావ్ some final finished product ఈ విధంగా we are going to deliver. ఓకే. సో మీరు ఆ డాక్యుమెంట్ తీసుకుంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్స్ వచ్చేసరికి వీల్ హ్యావ్ టు స్టార్ట్ విత్ సో ఫస్ట్ ఇనిషియల్గా కాక్పిట్లో అకౌంట్ ప్రాసెస్ దగ్గర మనం ఏదైతే ఓడేటా సర్వీస్ బిల్డ్ చేయాలనుకున్నామో ఆ సర్వీస్ని మెయింటైన్ చేసుకోవడం ఒకటి చేయాలి. అండ్ we have to ensure that మనకు ఒక డెవ్ స్పేస్ కూడా మనం we have to make sure that we have one dev space as well. సో ఫస్ట్ కే చెక్ ఏంటంటే వీల్ ఎన్ష్యూర్ దట్ మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ కనుక మనకి డెవ్ స్పేస్ అనేది ఒకటి స్పెసిఫిక్గా ఉన్నదో లేదనేది ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఎ డెవ్ స్పేస్. అండ్ కాక్పిట్లో వన్స్ వీ హ్యావ్ ఎ డెవ్ స్పేస్, సో వెన్ వీ కమ్ హియర్ ఫస్ట్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సెట్ లింక్ మన వర్క్ స్పేస్ని వీ హ్యావ్ టు లింక్ ఇట్ టు అవర్ క్లౌడ్ కాక్పిట్. సో దానికి ఏంటంటే మీరు బాటమ్ సైడ్ చూసారంటే ఇక్కడ హోమ్ అని ఉన్నది, సో టార్గెటింగ్ టు సిఎఫ్ అని. సో ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ విచ్ అకౌంట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసారంటే సో దిస్ ఏదైతే క్లౌడ్ అకౌంట్ ఉందో ఈ క్లౌడ్ అకౌంట్ ECC 2F91 ట్రైల్ అని ఉన్నది. సో ఈ అకౌంట్ని మనం లింక్ చేస్తాం. సో ఇక్కడ నేను 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ సింగిల్ ఇన్స్టెన్స్ ఇట్ విల్ షో యూ ఓన్లీ సింగిల్ ఇన్స్టెన్స్. తర్వాత మనం క్రియేట్ చేసిన ఏదైతే స్పేస్ క్రియేట్ చేసామో ఆ స్పేస్ ఇక్కడ ప్రాంప్ట్ చేస్తాం. సో నౌ ఇన్ దిస్ కేస్ వీ వాంట్ టు డిప్లాయ్ టు డెవ్. సో వన్స్ మీరు సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ బార్లో ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ సెట్ అని చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ కూడా మనం స్టేటస్ బార్లో బ్లూ కలర్ ఇండికేట్ చేస్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యూజువల్లీ ఇదేంటంటే ఆరెంజ్లో టర్న్ అయింది అనుకోండి, దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ కనెక్షన్. సో ఫస్ట్ టైం మీరు ఇన్ కేస్ కనెక్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇది అప్పుడు ఈ క్లౌడ్ కాక్పిట్కి ఏదైతే మనం క్రెడెన్షియల్స్ యూస్ చేసామో ఇట్ విల్ ఆస్క్ ఫర్ దట్. సబ్సిక్వెంట్ టైమ్స్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో మనం రన్ చేసేటప్పుడు ఇట్ విల్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ క్రెడెన్షియల్స్ అడగదు. సో ఇది బేసిక్ స్టెప్ నెంబర్ 1. సో వన్స్ వీ హ్యావ్ దిస్ థింగ్, సో మనం we are familiar that we need to have GitHub as well. So we'll have suggest our GitHub also ready. So we'll just credentials, GitHub credentials are on there. We'll keep it logged. I mean, at least login credentials though will be ready, right? Then comes our part of creating a new project. So project file kelli we'll select new project from template. So once we select new project from template, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, లైక్ MTA ప్రాజెక్ట్స్, ఫియరీ స్టైల్ ప్రాజెక్ట్స్, అడాప్టేషన్ ప్రాజెక్ట్, ఎలిమెంట్స్ అప్లికేషన్. సో ఈ కేసులో మన సినారియో ఏంటి, ఇట్స్ లైక్ కస్టమ్ డాష్బోర్డ్. సో కస్టమ్ డాష్బోర్డ్ అంటే సో ఇది స్టాండర్డ్ ఎలిమెంట్ అప్లికేషన్స్ కాదు. సో ఇట్స్ లైక్ లిమిటెడ్ UI డెవలప్మెంట్, ఓన్లీ స్మార్ట్ టెంప్లెట్స్ యూస్ చేసి డైరెక్ట్గా కోడ్ జనరేషన్, అండ్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. So specifically we have to opt for Fiori freestyle project. So all custom scenarios ఏమైనా వస్తాయి వేర్ ఓన్లీ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యి మనకి ఏమి మిగతా లేనివి విల్ పిక్ ద ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్స్. అండ్ MTA ప్రాజెక్ట్స్, సో ఈ వెబ్ ఐడిలో బిల్డ్ చేసే అన్ని కూడా MTA ప్రాజెక్ట్స్. బట్ వెన్ సినారియో అంటే UI5 కాకుండా మనం డేటాబేస్ ఇవన్నీ చేసేటప్పుడు వీల్ ఆప్ట్ ఫర్ మల్టీ టార్గెట్ అప్లికేషన్. సో ఈ MTA ప్రాజెక్ట్స్ని మనం యూస్ చేస్తాం. సో వేరే ఆర్ టార్గెట్ అనేసరికి ఇక్కడ ఏదర్ డేటాబేస్ని టార్గెట్ చేస్తున్నామా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ని టార్గెట్ చేస్తున్నామా, లేక అప్లికేషన్ సర్వర్లో మిడిల్ వేర్ని టార్గెట్ చేస్తాం. సో అందుకని ఇది లైక్ మల్టీ టార్గెట్ అని స్పెసిఫిక్గా దే విల్ మెన్షన్. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో ఇక్కడ స్పెసిఫిక్గా మన ఇప్పుడు ఈ మనకి యాక్సెసిబుల్గా అంటే ఓన్లీ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉన్నది. సో ఇన్ కేస్ మన డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ మనం ఆన్ ప్రిమైస్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ ABAP ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకొని వీ హ్యావ్ టు లింక్ విత్ అవర్ ఆన్ ప్రిమైస్లో ఏవైతే సిస్టమ్ ఉన్నదో ఆ సిస్టమ్ క్రెడెన్షియల్తో కనెక్ట్ అవ్వాలి.
present we have access to cloud. So cloud loni we are selecting Cloud Foundry, and we are trying to deploy in this space. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఆప్షన్స్ వచ్చేసరికి విల్ హ్యావ్ 4 బేసిక్ టెంప్లెట్స్. 4 బేసిక్ టెంప్లెట్స్ అంటే ఇక్కడ డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్టర్ మనం చూసాం. ఓడేటాలో కూడా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి V2 వెర్షన్, V4 వెర్షన్. లేటెస్ట్ వెర్షన్ మనం రన్ చేయాలంటే సో ఓడేటా V4. సో ఓడేటా V4 కి వర్క్ లిస్ట్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, దానికి V4 ఒకటి, V2 ఒకటి అని 2 టెంప్లెట్స్ ఉన్నాయి. సో వర్క్ లిస్ట్ అప్లికేషన్ V2 ఇది డిఫాల్ట్ గా. ఇఫ్ దే స్పెసిఫిక్లీ మెన్షన్ V4. సో V4 సినారియోస్ ఇంకా స్టిల్ లిమిటెడ్ గా ఉన్నాయి. బట్ మన డెవలప్మెంట్ గైడ్ లో కూడా ఒక సర్వీస్ ఇచ్చాను. సో ఓడేటా V4 అండ్ నార్త్ విండ్ సర్వీస్ కూడా V4 ఉంది. సో ఈ యూస్ కేస్ ప్రాక్టీస్ చేసే సినారియోస్ కి మన V4 సర్వీస్ యూస్ చేయొచ్చు. Now right now we are going for a custom dashboard కనుక మనకి ఏ టెంప్లెట్ లేకుండా లైక్ ప్లెయిన్ డమ్మీ ఎంటీ పేజ్ ఉన్న సినారియో తీసుకొని విల్ ట్రై టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆప్ట్ SAP UFI అప్లికేషన్. సో ఏ సినారియోలో ఏదో ఆప్ట్ చేయాలనేది మీకు ఈ టెంప్లెట్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి విల్ చూస్ రెస్పెక్ట్ టు ఫ్లో. సో ఇక్కడ మాస్టర్ డీటెయిల్ సినారియో ఆప్టిమల్ గా అనిపించింది అనుకోండి, లైక్ షాపింగ్ ఆర్డర్స్ ఇలాంటి ఆప్షన్స్ కి. సో ఆర్ టైమ్ షీట్ కానీ ఆర్డర్స్ కి అప్రూవింగ్ చేయడం. సో ఇలాంటి సినారియోస్ కి మాస్టర్ డీటెయిల్కి వెళ్ళచ్చు. బట్ ఇన్ టిపికల్ యూస్ కేసెస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ అ కస్టమ్ సినారియో వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ UFM. సో ఇక్కడ ఏం టెంప్లెట్ నథింగ్ ఇట్ వుడ్ జనరేట్. సో ఇన్ దిస్ కేస్ మన అప్లికేషన్ వచ్చేసరికి ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ G dashboard. సో ప్రాజెక్ట్ నేమ్ G dashboard అనేవాడు. అండ్ ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి హౌ డూ యూ వాంట్ టు రన్, లైక్ ఒక సింగిల్ అప్లికేషన్ కింద, లేదంటే కలెక్షన్ ఆఫ్ ఒక లాంచ్ ప్యాడ్లలో మల్టిపుల్ టైల్స్ లాగా మనం కావాలనుకుంటున్నాం. సో విత్ ఇన్ క్లౌడ్ లో, సో క్లౌడ్ అప్లికేషనే మనం ఇనిషియల్ గానే ఆల్రెడీ డిసైడ్ చేసాం ఇట్ ఈస్ క్లౌడ్ లో డిప్లాయ్ చేయబోతున్నాం అని ఇన్ ద ప్రీవియస్ స్టెప్ టార్గెట్ రన్ టైమ్ లో. సో ఇక్కడ మళ్ళీ అగైన్ స్టాండ్ అలోన్ యాప్ రౌటర్ మేనేజ్ బై క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ క్లౌడ్ లో కూడా క్రియేట్ చేసి అందులో టైల్స్ లా యాక్సెస్ చేయాలనుకుంటే మనం యాప్ రౌటర్ సెలెక్ట్ చేయాలి. లేదంటే స్టాండ్ అలోన్ సెలెక్ట్ చేస్తే ఉంటే ఇట్ విల్ బి సింగిల్ యూఆర్. అండ్ మన ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఒక ఎండ్ యూజర్ డివైస్ లో డెడికేట్ గా ఇవ్వాలనుకుంటాం కనుక నౌ విల్ సెలెక్ట్ స్టాండ్ అలోన్ ఆప్షన్. సో ఇక్కడ సింగిల్ అప్లికేషన్ కింద రన్ చేస్తాము, ఒక లాంచ్ ప్యాడ్ లో రన్ చేయమండి. సో ఇది ఏంటంటే ఒక మన మొబైల్లో ఒక ఐకాన్ వస్తుంది, ఆ ఐకాన్ మనం సెలెక్ట్ చేయగానే ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. ఏ లాంచ్ ప్యాడ్ టైల్స్ అలా కాకుండా విల్ షిప్ ఇట్ యాజ్ ఏ ఇండివిజువల్ యాప్, ఒక సింగిల్ యాప్ లాగా మనం డెలివర్ చేయబోతున్నాం ఈ అప్లికేషన్. సో ఐఎమ్ సెలెక్టింగ్ స్టాండ్ అలోన్ ఆప్షన్. అండ్ UFI అప్లికేషన్స్ అన్నిటికి కూడా మాడ్యూల్ విల్ బి ఆర్ HTML5 మాడ్యూల్. సో ఇది ఇక్కడ నేను ఐ నేమ్ ఇట్ యాజ్ మై సెకండ్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ మనం స్టాండర్డ్ గా చూసాం కదా. సో వీ కెన్ క్రియేట్ యాజ్ దట్ అండ్ ఐ రైట్ యాజ్ సెకండ్ ప్రాజెక్ట్. అండ్ స్పెసిఫిక్ గా దీనికి అప్లికేషన్ అయినా అథెంటికేషన్ యాడ్ చేయాలంటే ఫర్ నౌ యూ కెన్ సెలెక్ట్ దిస్ నో. సో అండ్ నేమ్ స్పేస్ ఈ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లౌడ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసే అన్నిటికి నేమ్ స్పేస్ చాలా కీ, బికాస్ వితౌట్ నేమ్ స్పేస్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైనల్ గా మనం చూస్తాం ఈ నేమ్ స్పేస్ ఇంపార్టెన్స్. నేమ్ స్పేస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మాడ్యూల్ నేమ్ అండ్ నేమ్ స్పేస్ ఆర్ కీ. అండ్ ఎనీ టెస్టింగ్ చేసేటప్పుడు విల్ యూస్ దిస్ కర్మ టెస్ట్. సో ఇవి క్యూనిట్ అండ్ ఓపాస్ చేసేటప్పుడు ఇది ఒక యాడ్ ఆన్ ఉంటుంది. సో రైట్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఆఫ్ దిస్ ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ యూస్ చేయం. సో విల్ సెలెక్ట్ అస్ నో. అండ్ దిస్ కేస్ ఇట్ విల్ బి వ్యూ 1. అండ్ ఇక్కడ అంటే దిస్ ఇస్ అ ప్లేస్ మీరు ఇన్ కేస్ ఓన్లీ ప్రోటోటైప్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, మన సైకిల్లో చూసినప్పుడు ఇక్కడ మీరు నో సెలెక్ట్ చేసి వీ కెన్ జస్ట్ వితౌట్ ఓడేటా సర్వీస్ ఏం లేకుండా వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ అప్లికేషన్. తర్వాత మనం సర్వీస్ యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ సర్వీస్ మనకి ఇమీడియట్ గా యాక్సెసిబుల్ ఉంటే వీ కెన్ సెలెక్ట్ as S. అప్పుడు మనకి సిరీస్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఓడేటా సర్వీస్ కూడా మనకి ఇట్ కెన్ రిసైడ్ ఇన్ మన అబాప్ సిస్టమ్స్ అనేవి SAPకి దే ఆర్ లైక్
ఆల్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో అలాంటి ఎగ్జిస్టింగ్ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ కావాలంటే క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ని మనం కనెక్ట్ చేసి ఆ డేటాని రిట్రీవ్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్, సో మనం వర్క్ స్పేస్ లో ఆల్రెడీ వేరే అప్లికేషన్ యూస్ చేస్తాం అనుకోండి, అప్లికేషన్ యూస్ చేసిన సర్వీస్ నే మనం మళ్ళీ కాల్ చేయొచ్చు. లోకల్ అంటే ఒక మెటాడేటా ఫైల్ ఇవ్వాల్సి వస్తుంది. సో మెటాడేటా ఫైల్ ఇస్తే ఇట్ విల్ బి స్టాటిక్ అప్లికేషన్ వితౌట్ ఎనీ రియల్ టైమ్ డేటా, ఓన్లీ స్టాటిక్ డేటా. మాక్ సర్వర్ ఫంక్షనాలిటీ యూస్ చేసి డేటా జనరేట్ చేయాలంటే కూడా జనరేట్ చేయొచ్చు. అంటే అది రియల్ టైమ్ డేటా ఉండదు, సిస్టమే సమ్ మన మెటాడేటా బేస్ చేసుకొని, లైక్ ఈ మన మెటాడేటా ఉంటుంది కదా, సో ఒక సర్వీస్ మెటాడేటా బేస్ చేసుకొని మాక్ సర్వర్ ఈ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఇస్తే ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ సమ్ ర్యాండమ్ డేటా. సో అలా కూడా వీ కెన్ పిక్ ఇట్ అప్. అండ్ దేర్ ఇస్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అప్లికేషన్ అనేది కూడా ఏపీఐ బిజినెస్ హబ్ అని ఉంటుంది. సో బిజినెస్ హబ్ లోని మనకి ఆ, ఇది ఐ ఎక్స్ప్లెయిన్ ఈ సినారియోస్ ఎలా చేస్తాం అనేది. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. సో సెంట్రలైజ్ గా ఎస్ఏపి కూడా కొన్ని ఏపీఐస్ ఇస్తుంది. ఆ ఏపీఐస్ ని కన్జ్యూమ్ చేసి వీ కెన్ బిల్డ్ సర్వీసెస్ ఆల్సో. సో ఇది వన్ మోర్ ఆప్షన్. అండ్ కరెక్ట్లీ ఇఫ్ మై ఎస్ఏపి సిస్టమ్స్ అనేది ఏంటంటే, మనం క్లౌడ్ కాక్పిట్ లో డెస్టినేషన్స్ లో మెయింటైన్ చేస్తాము. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ వి ఎన్షూర్ దట్ ఏదైతే సర్వీస్ యూస్ చేస్తామో వి మెయింటైన్ అవర్ ES5 సిస్టమ్ హియర్. సో సో ES5 సిస్టమ్ అనేది, సో ఇక్కడ మనకి ఎన్ని ఆన్ ప్రిమైస్ సిస్టమ్స్ ఉంటే అన్ని ఆన్ ప్రిమైస్ సిస్టమ్స్ కి వీ కెన్ మెయింటైన్ ద సిస్టమ్స్. అండ్ ఇక్కడ ఏవైతే మనం మెయింటైన్ చేస్తామో, సో ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా, సో దీస్ ఆర్ గోయింగ్ టు బి లింక్డ్. ఫస్ట్ స్టెప్ క్లౌడ్ ఫౌండరీ లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కనెక్టివిటీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి లింక్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసారంటే సేమ్ వాట్ ఎవర్ వి డిఫైన్ దర్ ఇన్ ద డెస్టినేషన్ ఇట్ విల్ అపియర్. అండ్ ఇన్ దిస్ కేస్ ES5 లో వీ హ్యాడ్ మెనీ సర్వీసెస్. సో ఆ సర్వీస్ లిస్ట్ అంతా కూడా మెయింటైన్ ఇట్. మీరు ఈ ఎక్సైజ్ కి స్పెసిఫిక్ గా మీరు ఆ మాన్యువల్ లో చూసారంటే, మాన్యువల్ లో ఐ హ్యావ్ లిస్టెడ్ అరౌండ్ 6 to 7 సర్వీసెస్ మెయింటైన్ చేస్తాను. సో ఎనీ ఆఫ్ ద సర్వీసెస్ వీ కెన్ పిక్. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ పికింగ్ అప్ EPM రెఫరెన్స్ యాప్స్ బ్రాడ్మ్యాన్. సో ఈ సర్వీస్ ని పిక్ చేసుకుంటున్నాం. సో దేర్ విల్ బి మెనీ సర్వీసెస్. సో EPM reference apps prod man service. So ఈ particular service name ఏదైతే ఉందో, so we are just trying to pick the service. So it's asking whether to open a new workspace or not. So I'll select no. మీరు ఇక్కడ చూసారంటే, సో దిస్ ఈస్ మై ఎక్స్ప్లోర్. సో ఎక్స్ప్లోరర్ లోకి వి గాట్ అవర్ క్లీన్ గా మనకి కావాల్సిన సెటప్ స్ట్రక్చర్ అంతా కూడా ఇట్ కేమ్ ఇట్ వెరీ స్మూత్లీ. సో వీఆర్ రెడీ ఫర్ ఆల్ బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా మన దగ్గర ఉన్నది. వీ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ బిల్డింగ్ ద థింగ్స్. సో ఎన్ష్యూర్ దట్ ఈ ప్రాజెక్ట్ అంతా మనం స్పెసిఫిక్ గా వర్క్ అవుతుంది లేదని చూడడానికి వాట్ విల్ డూ అంటే, వీల్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ we'll just set up our additional options. So simple text ఇచ్చి we'll try to set up our GitHub setup link, ఇవన్నీ కూడా లింకేజ్ ఇవన్నీ కూడా చూద్దాం. సో ఈ స్టెప్ చేసేటప్పుడు what we'll do is, ఇందులో స్టెప్స్ మీకు రెగ్యులర్ గా మీరు వెబ్ ఐడి లాస్ట్ టైం చేసిన దానికి దీనికి స్లైట్ గా స్టెప్స్ డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే ఇది ఎక్సర్సైజ్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో. గిట్ కి అక్కడ మనకి ఇంటర్ఫేస్ ఉన్నది, బట్ వేరేస్ ఇక్కడ స్టెప్స్ లో ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ గిట్ సెక్షన్ ఏంటంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ గిట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్ గా మీకు నో రిపోజిటరీ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, so I'll create one repository here. ఇక్కడ రిపోజిటరీ పేరు అంటే I'll give it as G dashboard.
సో మనం జీ డాష్బోర్డ్ అనే తీసుకున్నాం. ఐ సెట్ యాస్ పబ్లిక్ అండ్ జస్ట్ క్రియేట్. సో ఈ కేసులో మనకి ఒక రిపోజిటరీ క్రియేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ వన్ యూఆర్ఎల్ రెడీ విత్ అస్. సో ఏం చేస్తున్నామంటే వీఆర్ మెయింటైనింగ్ అవర్ ప్రాజెక్ట్. సో వెన్ వీ కమ్ టు దిస్ స్టెప్, ఇక్కడ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఇఫ్ యూ సీ దేర్ విల్ బి సమ్ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అండి. సో ఇనిషియల్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మీరు మినిమైజ్ చేస్తే ఈ స్ట్రక్చర్లో చూసారంటే ఈ సెకండ్ ప్రాజెక్ట్ V2 ఏదైతే ఉన్నదో ఈ ఫోల్డర్ మన HTML5 మాడ్యూల్ అండి. సో HTML5 మాడ్యూల్ నథింగ్ బట్ థియరీ బేస్డ్ ఫైల్స్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తారు. సో మన మెయిన్ జీ డాష్బోర్డ్ అని ఉంటుంది, బట్ విత్ ఇన్ జీ డాష్బోర్డ్ విల్ హ్యావ్ సెకండ్ ప్రాజెక్ట్. సో ఈ ఆప్షన్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని రైట్ క్లిక్ చేస్తే విల్ సెలెక్ట్ ఓపెన్ ఇన్ టెర్మినల్. సో ఓపెన్ ఇన్ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాడు మీకు ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే నేమ్ ఉందో ఇక్కడ యూజర్ దగ్గర సెకండ్ ప్రాజెక్ట్ V2 అని రావాలి. సో ఇఫ్ ఇలా వచ్చింది అని అంటే యూఆర్ అంటే మనం రన్ చేసే కమాండ్స్ అన్ని కూడా దే విల్ వర్క్ ప్రాపర్లీ. సో ఐఎమ్ యూజింగ్ UFI టూలింగ్. సో ఇది UFI టూలింగ్ లో పార్టే వేర్ ఐఎమ్ యూజింగ్ గిట్ కమాండ్. సో గిట్ ఇనిట్ అని అనేసరికి ఇట్ ఈస్ టు ఇనిషియలైజేషన్. సో ఫస్ట్ స్టెప్ వుడ్ బి గిట్ ఇనిట్. సో ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేసామో ఇట్ విల్ సెట్ ద పాత్. సో ఇనిషియల్ పాత్ అంతా సెట్ చేస్తుంది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఏదైతే గిట్ హబ్ అకౌంట్ ఉన్నదో దానికి లింక్ చేయాలి. సో లైక్ క్లౌడ్ ఫౌండరీకి ఎలాగైతే లింక్ చేసాం, నౌ లింక్ విత్ ఆర్ గిట్ హబ్ అకౌంట్. సో దానికి ఏంటంటే సో గిట్ కాన్ఫిగ్ అని ఇచ్చి, సో గ్లోబల్ కీవర్డ్ ఇచ్చిన తర్వాత యూజర్ డాట్ ఈమెయిల్ అని ఇస్తాము. ఇక్కడ మీ స్పేస్ ఇచ్చి యూ కెన్ ఎంటర్ యువర్ గిట్ హబ్ క్రెడెన్షియల్స్. సో ఇది ఏవైతే మీరు ఈమెయిల్ అయినా ఏవైనా మీరు వాట్ ఆర్ యువర్ క్రెడెన్షియల్స్, సో గిట్ హబ్ క్రెడెన్షియల్స్ యూస్ చేయాలండి. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ దే విల్ సజెస్ట్. సో నౌ వీల్ జస్ట్ డూ ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడితో పాటు ఆ యూజర్ ఐడి కూడా ఇవ్వాలి. లైక్ ఈ కేసులో యూజర్ డాట్ నేమ్ అని ఉంటుంది. సో యూజర్ డాట్ నేమ్ అని అంటే ఇఫ్ యు సీ ఇక్కడ నా ప్రొఫైల్ యూజర్ నేమ్ నేను ఇక్కడ చూసారు కదా Ramana24 అని తీసుకున్నాను. సో దిస్ ఇస్ మై యూజర్ నేమ్. సో మీరు గిట్ హబ్ లో ఏదైతే యూజర్ నేమ్ యూజ్ చేశారో ఆ యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి అట్ ద సేమ్ టైం అండ్ యువర్ యూజర్ నేమ్ ఆల్సో. సో ఈ 2 కమాండ్స్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యు సీ హియర్, సో ఫస్ట్ ఈమెయిల్ అండ్ దెన్ దిస్. సో ఈ 2 స్టెప్స్ చేస్తే ఇట్ ఈస్ లింక్డ్ అండి. సో ఇట్ విల్ బి లింక్డ్. సో ఈ స్టెప్ లోని యూజువల్లీ ఇట్ విల్ ఆస్క్ యూ ప్రాంప్ట్ ఫర్ యువర్ పాస్వర్డ్. సో ఈ కేసులో అంటే ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ లింక్డ్ ఫర్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో అందుకని ఇట్ డిడ్ నాట్ ప్రాంప్ట్ ఫర్. ఇన్ జనరల్ గా లేదంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. లైక్ ఆస్క్ ఫర్ క్లౌడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ అండి. క్లౌడ్ యూజర్ కాదండి, మన గిట్ హబ్ యూజర్ ఐడి పాస్వర్డ్. మనం ఇప్పుడు ఏంటంటే జస్ట్ గిట్ హబ్ కి లింక్ చేస్తాం కదా. సో ఎనీ ఎన్విరాన్మెంట్ కి మన గిట్ కమాండ్స్ యూస్ చేసినా కూడా దే ఆస్క్ ఫర్ యూజర్ ఐడి పాస్వర్డ్. అందుకే ఇక్కడ గిట్ అనేసరికి మనం గిట్ హబ్ యూస్ చేయాలి. అందుకే చెప్తున్నాను. గిట్ హబ్ కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఇది పబ్లిక్ గా ఉంటే ఇట్ మే నాట్ ఆస్క్, బట్ ప్రైవేట్ గా ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఆస్క్. Like by using commands we are writing here our git user id and password. Again we have to, it will ask for git user id and password. అవునండి, అవును. Second time. ఇది సెకండ్ టైం అని కాదు, యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇది అవుట్ సైడ్ బ్రౌజర్ లో లాగిన్ అయ్యామండి. బట్ వెబ్ ఐడిలో మనం ఎప్పుడు కూడా గిట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో అంటే అథెంటికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్లౌడ్ ఫౌండర్ అకౌంట్ మీదే. ఇప్పుడు నేను అంటే సో వన్ లెవెల్ ఆఫ్ చెక్ ఇలా ఎలా యాడ్ చేస్తారంటే, సో క్లౌడ్ ఫౌండరీ మనకి అకౌంట్ ఉన్న వెబ్ ఐడిలో వన్స్ అగైన్ వీ నీడ్ టు అథెంటికేట్. ఓకే, దిస్ స్పేస్ ఓన్డ్ బై మీ. ఇప్పుడు ఇక్కడ ట్రయల్ అకౌంట్ లో ఈ స్పేస్ నేనే ఓన్ చేసుకున్నాను. అలాగే Ramana24 అనేది ఐఎమ్ ఓనింగ్ ఇట్. సో ఎవరైనా మాడిఫై చేయకుండా మనమే మాడిఫై చేయాలి కనుక, సో అథెంటికేషన్ మెకానిజం కోసం వీఆర్ జస్ట్ హ్యావింగ్ దిస్ ప్రాసెస్.
ఓకే. వన్స్ మీరు ఇక్కడ లింక్ చేశారంటే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు మాస్టర్. 2 ఆప్షన్స్ మాస్టర్ అని ఇలాగా సెకండ్ ప్రాజెక్ట్ V2 అని వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిష్ చేంజెస్ చేయాలా లేదా అని ఇక్కడ వస్తుంది. సో ఈ సెక్షన్ మీరు స్టెప్ చేయగానే మీరు ఇక్కడ సమ్ కౌంట్ కూడా మీకు కనిపిస్తుంది. లైక్ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే దిస్ ఈస్ అవర్ గిట్హబ్ ప్యానల్. ప్రీవియస్ గా మనం ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్ చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎంప్టీ. బట్ వెన్ వి డిడ్ గిట్ ఇనిషియలైజేషన్ ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ చేంజెస్ మీరు ఇక్కడ చేంజెస్ ఫోల్డర్ చూసారంటే సో మన న్యూగా క్రియేట్ చేసిన ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా దే ఆర్ రెడీ టు పబ్లిష్ అనే విధంగా ఇలా చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే వీ కెన్ గివ్ సమ్ నేమ్. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇనిషియల్ కమిట్ అంటే ఫస్ట్ టైం మనం పబ్లిష్ చేస్తామని జస్ట్ చెప్తున్నాము. అండ్ ఈ స్టెప్ చేసేటప్పుడు మీరు 2 ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఈ కమాండ్స్ కి ఇది ఇనిషియలైజ్ చేసిన తర్వాత దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ వేస్. సో ఇక్కడ మీరు ఇక్కడ క్రియేట్ చేసినా కూడా దే విల్ టెల్ యూ లైక్ వేస్ హౌ టు డూ. సో గిట్ ఇనిట్ చేయండి ఫస్ట్ టైం యాడ్ రీడ్ మెయిన్ అనేది సమ్ ఫైల్. సో అంటే ఈ కమాండ్ లైన్ నుంచి కీవర్డ్స్ మీరు హెల్ప్ కోసం మీరు యూ నీడ్ నాట్ రిఫర్ ఎనీవేర్. సో మీరు ఇక్కడ రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నప్పుడే వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఇనిషియలైజ్ చేయండి మనం కూడా చేసింది అదే స్టెప్. తర్వాత కమిట్ చేస్తే ఫస్ట్ కమిట్ ఇలా గిట్ కమాండ్ ద్వారా కూడా చేయొచ్చు. లైక్ గిట్ కమిట్ అని చెప్పి మిర్రర్ చేంజెస్ అని ఉంటుంది. ఫస్ట్ కమిట్ అని ఇలా ఇస్తే టెక్స్ట్ ఇలా వస్తుంది. అండ్ ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ మనం మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ ఇలాంటి నేమ్స్ వాడతాం. సో ఒక మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేయడం. తర్వాత ఏంటంటే ఇలా ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది లోకల్గా సెటప్ అవుతుంది. రిమోట్ లొకేషన్ కూడా లింక్ చేసడానికి గిట్ రిమోట్ అని చెప్పి ఇలా కమాండ్ ఇస్తాం. సో ఇప్పటివరకు మనం చేసిన స్టెప్ ఏంటంటే లోకల్ గిట్ క్రియేట్ చేస్తామండి. సో ఇక్కడ 2 వర్డ్స్ యూజ్ చేస్తాం జనరల్గా. లైక్ ఇది మన ప్రాజెక్ట్ డైరెక్ట్గా జంప్ అవ్వకుండా ఎందుకు చెప్తానంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మిస్ అయ్యామనంటే మన ప్రాజెక్ట్ ఈరోజు చేసింది మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఇష్యూస్ వస్తాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడం కోసం ఇవన్నీ ప్రాపర్గా సెటప్ చేసుకుంటాం. లైక్ వి సా ఫస్ట్ ప్రాజెక్ట్ టెంప్లెట్ తీసుకొని వి గాట్ దిస్ స్టెప్ వేర్ వి గాట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ 1 ఫ్రీ స్టైల్ టెంప్లెట్ వచ్చింది స్టెప్ 1లో. సెకండ్ స్టెప్లో ఏంటంటే బిఫోర్ దిస్ వీ జస్ట్ లింక్డ్ అవర్ క్లౌడ్ ఫౌండరీ. సో క్లౌడ్ ఫౌండరీ login from in BS we linked it. Now we are linking git. కరెక్ట్ కదండి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఈ స్టెప్స్. సో ఈ గిట్ దగ్గర మనం ఫస్ట్ స్టెప్ గిట్ హబ్ లో వి క్రియేటెడ్ రిపోజిటరీ. దెన్ వి కేమ్ టు సేమ్ ఇందులో సబ్ స్టెప్ గిట్ హబ్ లోకల్ రిపోజిటరీ గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేసి ఇన్ బిఎస్ చేసాం. సో ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ ఏం చేసిందంటే లోకల్గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసింది, లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసింది. సో ఇంకోటి అంటే మనం వీ హ్యావ్ టు డూ గిట్ రిమోట్ అండి. గిట్ రిమోట్ అంటే ఇది ఏదైతే మనం రిపోజిటరీ చేసామో ఈ రిపోజిటరీ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇంకా మన యూఆర్ఎల్ ఇవ్వలేదు. సో ఈ గిట్ రిమోట్ యాడ్ అని చెప్పి మన గిట్ హబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని లింక్ చేయడం అనమాట. అర్థమైందండి? సో అర్థమైంది. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చేయకపోతే ఆ గిట్ హబ్ లో మన ప్రాజెక్ట్ పబ్లిష్ అవ్వదండి. సో విల్ ఎండ్ అప్ విత్ so we are at we are done till here. Now we are trying to do this step. Okay. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కమాండ్స్ మన ఎయిదర్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఉన్నది కనుక ఈ ఇంటర్ఫేస్ ద్వారా అయినా చేయొచ్చు. అండ్ వీ కెన్ జస్ట్ సెలెక్ట్ కమిట్. ఇక్కడ చేంజెస్ నో చేంజెస్ అని చూపిస్తుంది కదండి. సో ఇక్కడ చేంజెస్ దగ్గర ఫస్ట్ ఇక్కడ ప్లస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని అంటే స్టేజింగ్ అని అంటాం. సో స్టేజింగ్ అంటే మన వర్క్ ఏరియా నుంచి వీఆర్ మూవింగ్ దట్ టు దే ఆర్ రెడీ ఫర్ పబ్లిషింగ్ అని స్టేటస్ చేంజ్ చేయాలన్నమాట.
లైక్ చేంజెస్ అని ఉండేది కాస్త ప్లస్ అని సెలెక్ట్ చేసుకుని స్టేజ్ చేంజెస్. ఇందులో మనం సర్టెన్ ఫైల్స్ ఇగ్నోర్ చేయాలంటే వీ కెన్ సెలెక్ట్ మైనస్. అప్పుడు ఆ ఫైల్ రిమూవ్ అయిపోతుంది. లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్యూ ఫైల్స్ మాత్రమే మనం పబ్లిష్ చేయాలన్నమాట. సర్టెన్ ఫైల్స్ పబ్లిష్ చేయకూడదు అంటున్నాం. లైక్ వీ వాంట్ టు రిటైన్ యాజ్ ఇట్ ఈస్. సో ఆ కేసులో ఏంటంటే వీ కెన్ రిటైన్ సమ్ ఆఫ్ ద ఫైల్స్. ఈ కేసులో యూ కెన్ సెలెక్ట్ ప్లస్ ఆల్ అండ్ దెన్ యూ కెన్ రైట్ టెక్స్ట్ లైక్ ఇనిషియల్ కమిట్ అండ్ ప్రెస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ చూసారంటే ఇట్ గాట్ అమెండెడ్ టు ఇనిషియల్ కమిట్ అని చెప్పి ఈ గిట్ హబ్ కి సెట్ అయింది. బట్ స్టిల్ ద రిపాజిటరీ ఇస్ లోకల్. ఇది ఇంకా పబ్లిష్ కాలేదండి. ఇదంతా లోకల్ గా ఒక బ్రాంచ్ క్రియేట్ అయ్యి ఆ లోకల్ బ్రాంచ్ లోనే ఉన్నది. సో ఈ కేసులో ఏంటంటే నో ఆల్ మై చేంజెస్ ఆర్ మై లోకల్ చేంజెస్ ఆర్ గిట్ బ్రాంచ్ లోకల్ బ్రాంచ్ గిట్ లోకల్ బ్రాంచ్ కి దే ఆర్ మూవ్డ్. ఓకే, నో సో ఇదే ప్రాసెస్ స్టెప్ కి ఇందాక జస్ట్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే అండి. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నది కనుక ఇలా కమిట్ అని, సో అదే కమాండ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అదే కమాండ్ ద్వారా ఇస్తే గిట్ కమెంట్ అని చెప్పి ఎం అని చెప్పి ఫస్ట్ కమిట్ అని ఇస్తే ఇట్ విల్ విత్ దిస్ కీవర్డ్ డైరెక్ట్లీ ఇట్ విల్ డూ. ఓకే, నా డూయింగ్ టు రిమోట్ రిపోజిటరీ ఎలా లింక్ చేయాలి దానికి కమాండ్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం మీకు. సో గిట్ అని ఇవ్వండి, తర్వాత రిమోట్ అని చెప్పి యాడ్ అని చెప్పి ఆరిజిన్ చెప్పి we have to give our URL. So our URL ఏంటంటే, so our URL is this. So we'll go to this step. So you can just copy this whole just ఈ ఏరియా అంతా కాపీ చేయొచ్చు and you can come to your area and you can paste this. సో ఇక్కడ చూసారంటే now it's asking me for my username. So GitHub username password ఎంటర్ చేయమంటారు. So when we added this, సో ఐఎమ్ ఇక్కడ GitHub యూజర్ నేమ్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఫర్ GitHub పడుతుంది. ఐ విల్ ఎంటర్ మై పాస్వర్డ్. క్లియర్ అండి. సో ఇట్ స్టార్టెడ్ లింకింగ్. సో ఈ 3 స్టెప్స్ ఏం చేస్తుందంటే మనం మెయిన్ అనే బ్రాంచ్ అవుట్ క్రియేట్ చేసాము, దానికి డైరెక్ట్ గా పుష్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్ గా కోడ్ అంతా కూడా. ఓకే, సో ఈ 3 స్టెప్స్ చేస్తాం. సో జస్ట్ సో గిట్ రిమోట్ స్టెప్ కి ఐ డిడ్ దీస్ స్టెప్స్. దీనికి ఐ డిడ్ git init first step, then git config user.email అని చెప్పి I gave my, here it will be my git user email id. సో గిట్ లో ఏదైతే యూజర్ ఈమెయిల్ ఐడి వాడామో ఆ గిట్ యూజర్ ఈమెయిల్ ఐడి, తర్వాత గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ ఇచ్చి దిస్ ఇస్ అవర్ గిట్ యూజర్ నేమ్. ఫస్ట్ కమాండ్ తోటి లోకల్ చేంజెస్ అన్ని కూడా మనం వీఆర్ మెయింటైనింగ్ ఇన్ లోకల్ బ్రాంచ్ అండ్ రిమోట్ బ్రాంచ్ అనేది ఇట్ ఈస్ అవర్ GitHub సెంట్రల్. ఇది ఎవరైనా కూడా యాక్సెస్ చేసి దే కెన్ ఆల్సో బిల్డ్. సో సైమిల్టేనియస్ గా మీరు నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఎన్ని చేంజెస్ పబ్లిష్ చేయాలంటే రిమోట్ కి మనం మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ తీసుకున్నాను కదా నేను, వేరే బ్రాంచ్ చైల్డ్ బ్రాంచ్ అని సబ్ బ్రాంచ్ అని నేను ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఐ కెన్ పుల్ ఆల్ ద చేంజెస్. సో మీరు ఇదే ప్రాజెక్ట్ మీరు పుల్ చేసేటప్పుడు వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటే బోత్ బ్రాంచెస్ విల్ అపియర్ ఇన్ అవర్ GitHub అకౌంట్. క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఇది లింక్ చేసిన తర్వాత వీ కెన్ సెలెక్ట్ హియర్ ఆప్షన్ అండ్ ఇక్కడ మీరు పుష్ అని సెర్చ్ చేయొచ్చు. Request failed, could not read username or password. Okay. So I think it failed. We can use this let come and సో ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఉంది కదా, సో ఇక్కడ మాన్యువల్ గా ఫెయిల్ అయింది. సో మాన్యువల్ గా వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ఇట్, పుష్ టు రిమోట్, సో పుష్ టు సెలెక్ట్ చేస్తున్నాను. సో పుష్ టు సెలెక్ట్ చేయగానే సో జీ డాష్ బోర్డ్ మనం ఏదైతే లింక్ చేసామో రిపోజిటరీ పాయింట్ చేస్తుంది.
could not read username. Okay. So I'll do this step once again. So ఇక్కడ ఏదైతే నేను ఇచ్చానో ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ యూజర్ నేమ్ అండి. సో ఇక్కడ యూజర్ నేమ్ తీసుకుంది, బట్ ఐ యూజ్డ్ ఈమెయిల్ ఐడి కదా, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ యూజర్ నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ramna.24 అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాట్ ద ఈమెయిల్. సో అందుకేనంటే పుష్ అనేది it did not work. So what I have to do is I have to rerun this command. So I'll copy this. One second, so I'll give ramna. Okay. So now it is linked again. So let me try to push to no such device or address. Strange. నో అది మేబీ అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, బట్ ఇక్కడైతే పుష్ అయిపోయిందండి. మనం పుష్ కమాండ్ చేసాం కదా, చూసారంటే మన స్ట్రక్చర్ అంతా వచ్చేసింది. ఓకే, సో ఎంటీ, సో నథింగ్ ఏమీ లేదు, బట్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ గాట్ పుష్డ్ 6 minutes. సో మేబీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ పుష్ అవ్వలేదని చూపిస్తుంది, బట్ అయితే యాక్చువల్లీ ఇట్ గాట్ పబ్లిష్డ్. I don't know why it is showing username. Maybe old, it is again still showing the old error. We'll just clear this console. So actually మన కోడ్ అంతా కూడా మీరు చూసారంటే ఇక్కడ it got published. So basically now whenever we do at the end of the day we'll just publish it so that content అంతా కూడా ఇక్కడ ఉంటుంది. So if you see మన కోడ్ ద్వారా క్రియేట్ చేసింది మెయిన్ అనే బ్రాంచ్ క్రియేట్ చేసాము, ఆ మెయిన్ బ్రాంచ్ అనేది యాడ్ అయిపోయింది, అండ్ మెయిన్ బ్రాంచ్ లో కోడ్ అంతా కూడా it got pushed. ఓకే, సో ఈ ఏరియాని డిస్మిస్ చేయొచ్చండి. సో ఇక్కడ కన్సోల్ మీరు ఇక్కడ బిలో చూసారంటే ఇక్కడ, అండ్ వెన్ ఆర్ మీరు ఎనీ చేంజెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్ చెప్పాను కదా, సో ఇక్కడ మెయిన్ అనే బ్రాంచ్ ఇప్పుడు లింక్ అయింది. సో ఇది క్లిక్ చేశారంటే న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయాలన్నా మన రిమోట్ కి పుష్ చేయాలన్నా ఆటోమేటిక్ గా ఆ బ్రాంచ్ ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసి మనం సెపరేట్, సపోజ్ మనం టెంపరీగా చేంజెస్ చేస్తున్నాం అయితే ఇక్కడ మెయిన్ సెలెక్ట్ చేసుకొని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాన్ని డెడికేట్ మూవ్ చేయొచ్చు. మనం వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దెన్ ఇప్పుడు మైనర్ వెర్షన్స్ అవి మెయింటైన్ చేస్తున్నాం కదా, సో మైనర్ వెర్షన్స్ నేను సెపరేట్ బ్రాంచ్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు. లైక్ కన్సాలిడేట్ గా ఒక రిలీజ్ కింద నేను ఫీచర్స్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, సో వీ కెన్ క్రియేట్ యాజ్ ఒక బ్రాంచ్ పేరు మనం ఇలా నేమ్ ఇస్తాం అనమాట, లైక్ మినీ వెర్షన్, మెయిన్ వెర్షన్. సో ఇందులోనే మెయిన్ బ్రాంచ్ అనేది మన యాక్చువల్ లైవ్ ప్రాజెక్ట్, అండ్ విత్ ఇన్ దిస్ వాట్ విల్ డూ అంటే సబ్ బ్రాంచ్ విత్ వెర్షన్ v1.1 అని ఇలా తీసుకుంటాం. సో మెయిన్ వెర్షన్ కి మనం v1 అని తీసుకుంటే ఇలా 1.1 ఇలా సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఈ వెర్షన్స్ అన్ని కూడా మనం ఒక సెపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసి తర్వాత ఇవన్నీ మర్జ్ చేస్తాం అన్నమాట, మల్టిపుల్ బ్రాంచెస్ ని. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసి ఇలా బ్రాంచ్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్ ద లోకల్ చేంజెస్ పుష్ చేస్తాం మీరు సింగిల్ షాట్ లోనే. ఇక్కడ మీరు ఇక్కడ సింక్ ఆప్షన్ ఉంది కదండి, సో ఈ సింక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ సింగిల్ షాట్ లో ఇట్ విల్ మూవ్ ఆల్ ద చేంజెస్ టు గిట్ హబ్. లైక్ వెన్ ఎవర్ ఫస్ట్ టైం ఇది లింక్ చేస్తాం కదా, ఇంకా నెక్స్ట్ టైం మీరు జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ సింక్ ఆటోమేటిక్లీ. సో లోకల్ చేంజెస్ కింద మనం ఇక్కడ చేంజెస్ అనే ఎనీ ఫైల్ మాడిఫై చేస్తే ఇక్కడ ఎపియర్ అయినవి వీ కెన్ ఎంటర్ ద టెక్స్ట్, రిలవెంట్ టెక్స్ట్, వాట్ చేంజెస్ మనం చేసామని చేసి వీ కెన్ జస్ట్ డూ స్టార్స్ చేసి దెన్ గివ్ ఏ కమెంట్ అండ్ దెన్ పుష్ టు ఆర్ పుష్ అని చేస్తే లోకల్గా ఉంటుంది. తర్వాత మీరు ఈ యాక్షన్ సెలెక్ట్ చేసి యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు గిట్ హబ్, ఆర్ డైరెక్ట్లీ పుష్ టు చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ గో అండ్ అప్డేట్ ఇన్ ద రిమోట్. సో ఇంతేనండి గిట్ హబ్ కి మనం మేజర్ గా చేసే యాక్టివిటీ. సో వన్స్ వీ హ్యావ్ దిస్ థింగ్ ఇట్ విల్ బి ఆల్వేస్ వర్కింగ్. సో ఐ థింక్ విత్ దిస్ స్టెప్, yeah, okay.
వన్ మోర్ థింగ్ అంటే సో నెక్స్ట్ యూఎఫ్ఐ టూలింగ్. సో యూఎఫ్ఐ టూలింగ్ ఇది లోకల్గా మనం రన్ చేసేటప్పుడు కూడా ఓడేటా సర్వీస్ ఉంటే వీ హ్యావ్ టు సెటప్ అవర్ రన్ కాన్ఫిగరేషన్స్. సో ఈ కేసులో ఏంటంటే మీరు యూ కెన్ సెలెక్ట్ వన్స్ అగైన్ ఈ సెకండ్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, అది రైట్ క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ ఓపెన్ ఇన్ టెర్మినల్. సో ఓపెన్ ఇన్ టెర్మినల్ దగ్గర వీ కెన్ యూస్ యూఎఫ్ఐ సర్వ్ అనే కమాండ్ యూస్ చేయొచ్చు. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఓపెన్ ఇది లోకల్ హోస్ట్ ని ఓపెన్ చేస్తుంది. సో ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ప్రాంప్ట్ చేయగానే వీ కెన్ జస్ట్ సెలెక్ట్ ఇట్. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ లో ఇలా వస్తుందండి. సో వాట్ వి యూజ్ ఇస్ యూఎఫ్ఐ సర్వ్ అనే కమాండ్ యూజ్ చేసి లోకల్ వెర్షన్ లోకల్ హోస్ట్ లో లైక్ దీస్ ఆర్ లైక్ వితౌట్ ఓడేటా సర్వీస్, ఓన్లీ లోకల్ లోనే చేంజెస్ తోటే రన్ అవుతుంది. సో లోకల్ రన్నింగ్ కి ఇక్కడ డైరెక్ట్ గా ఇండెక్స్ లోకల్ చేంజెస్ కి ఇండెక్స్ సెలెక్ట్ చేస్తే ఇండెక్స్ ఇలా రన్ అవుతుంది. సో వీ కెన్ సీ లైక్ వీ ఓన్లీ ఎంటర్ డాష్బోర్డ్. సో వీ స్టార్టెడ్ విత్ బేసిక్ చెక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో డాష్బోర్డ్ అండ్ టెక్స్ట్ ఇచ్చాం. సో ఇట్ కేమ్ విత్ ఓన్లీ డాష్బోర్డ్. సో ఇది లోకల్ చేంజెస్ వరకు బాగుంటుందండి. బట్ ఓడేటా సర్వీస్ లింక్ చేసినప్పుడు దిస్ విల్ నాట్ రన్. సో సర్టెన్ కేసులో మీరు మాక్ డేటాకి రన్ చేయడానికి కూడా యూస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టూ ఆప్షన్స్ హియర్. వేర్ మీరు ఇక్కడ టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళారంటే విల్ హ్యావ్ మాక్ సర్వర్ ఆప్షన్. సో మాక్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీకు ఏమైనా మీరు ఇన్పుట్ ఫీల్డ్స్ వాల్యూస్ ఏమైనా మీరు మాస్టర్ డీటెయిల్ టెంప్లెట్ కానీ వర్క్ లిస్ట్ టెంప్లెట్ కానీ యూస్ చేస్తే వాటికి కావాల్సిన డేటా కూడా ఇదే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఈ కేసులో యూ విల్ నాట్ నోటీస్ ఎనీ డిఫరెన్స్. బట్ ఏదైనా ప్రోటోటైప్ వితౌట్ ఓడేటా సెర్చ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ టెస్ట్ ఫోల్డర్ దెన్ మాక్ సర్వర్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ వెబ్ ఐడి. సో అలా సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ అస్ టు prototype. So prototype building stage lo whenever you are using any controls we have to use mock server. If not index.html use chesthe direct ga saripothundi. Okay, so this is we know that everything is working fine. Now whenever man code changes chestad we can see your changes. So one more step is establishing so locally we set we'll go to run configuration. So run configuration ante endante ఓడేటా సర్వీస్ కూడా లింక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పటివరకు మనం లింక్ చేసిన ప్రాసెస్ ఏంటంటే గిట్ లింక్ చేసాము, క్లౌడ్ అకౌంట్ లింక్ చేసాము, గిట్ హబ్ లింక్ చేసాము, అండ్ కమ్స్ అవర్ ఓడేటా సర్వీస్. ES5 సిస్టమ్ అది ఉంది కదండి. సో ES5 ఓడేటా. సో ES5 ఓడేటా అనేది దానికి సెపరేట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదండి మనకి. సో అది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేసి వీ హ్యావ్ టు టెల్ వెబ్ ఐడి దట్ బాస్ దీస్ ఆర్ అవర్ క్రెడెన్షియల్స్, సో అథెంటికేట్ చేయండి అని చెప్పి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ఇట్. ఓకే, సో ఈ స్టెప్ కి రన్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఫర్ దిస్ విల్ డు రన్ కాన్ఫిగరేషన్. ఇది మేబీ ఇదంతా కూడా తర్వాత సింప్లిఫై చేస్తారండి. బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఇనిషియల్ లో ఉంది కనుక దే ఆర్ లైక్ టూ మచ్ ఆఫ్ స్టెప్స్, బట్ జనరలీ ఇట్ షుడ్ బి నార్మల్. సో మీరు ఇక్కడ క్రియేట్ అని సెలెక్ట్ చేస్తే సో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి కెన్ సెలెక్ట్ క్రియేట్. సో దెన్ విల్ సీ దిస్ ఎంట్రీ. సో ఇక్కడ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్ అడుగుతుంది. సో మన ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ చూసారంటే సెకండ్ ప్రాజెక్ట్ V2 అని. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆల్రెడీ వన్ ఇన్స్టెన్స్. సో మనం క్రియేట్ చేస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ V2 అని ఇచ్చాను కదా. సో వీల్ సెలెక్ట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసారంటే మీరు ఇది ఎక్స్పాండ్ చేస్తే డేటా సోర్స్ బైండ్. సో డేటా సోర్స్ మన ES5 సిస్టమ్ కి ఇక్కడ బైండ్ అన్బైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కేసులో ఏంటంటే వీ హ్యావ్ టు జస్ట్ బైండ్ ఇట్. ఓకే, సో ఇది ఆల్రెడీ బైండ్ చేస్తున్నది. సో సెలెక్ట్ చేయండి. మనకి డెస్టినేషన్ మనం అక్కడ క్లౌడ్ కాక్పిట్ లో ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ స్టెప్ లో మీరు CF చేయకపోతే ఇక్కడ కూడా ఎర్రర్స్ వస్తాయండి. ఫస్ట్ స్టెప్ లో క్లౌడ్ ఫౌండరీ లింక్ చేస్తేనే
ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా క్లిక్ చేసిన వెంటనే మనకి ESY డెస్టినేషన్ ఆప్షన్ అనేది ఇక్కడ ఎపియర్ అవుతుంది, లేదంటే మీకు ఆప్షన్ ఎపియర్ అవుతుంది. సో వన్స్ అది ఎపియర్ అయిందంటే వీ కెన్ సీ దిస్ ఇండికేటర్ వేర్ ఇట్ విల్ బి ఇన్ గ్రీన్. సో మీరు చూసారంటే ఇలా గ్రీన్ ఉన్నదంటే కనెక్షన్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. సో మల్టిపుల్ OData సర్వీస్ కావాలన్నా కూడా వీ కెన్ యాడ్ ఇట్ హియర్. అండ్ దెన్ ఇది రన్ చేయగానే, ఇది రన్ చేయడానికి ఎవ్రీ టైమ్ వీ కెన్ యూస్ 2 ఆప్షన్స్. సో ఈ డీబగ్గర్ వాడం మనము. సో వెబ్ ఐడి కాకుండా డైరెక్ట్గా వితౌట్ డీబగ్గింగ్ లాంచ్ అవడానికి Ctrl+F షార్ట్ కట్ అండి. సో వీ కెన్ రిమెంబర్ దిస్ షార్ట్ కట్ Ctrl+F. సో యూజింగ్ Ctrl+F ఆటోమేటిక్గా మీరు ఎవ్రీ టైం మీరు అన్కాన్ఫిగరేషన్ రాకూడదు. ఫస్ట్ టైం ఇలా సెటప్ చేసిన తర్వాత యూ కెన్ ఇగ్నోర్ దిస్ ఏరియా అండ్ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మీరు Ctrl+F అని సెలెక్ట్ చేస్తే మీరు బాటంలో చూసారంటే ఇట్ విల్ ఇనిషియేట్ ద స్టెప్స్ అండ్ ఆటోమేటిక్గా ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ చూసారంటే ఎక్స్పోజ్ అండ్ ఓపెన్. ఓకే, ఐ యూస్డ్ మెనీ పోర్ట్స్. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం లోకల్గా యూస్ చేసే ఇన్స్టెన్స్ కూడా లిమిటెడ్ ఇస్తారు. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ ఎక్స్పోజ్. You can write the command here. I think it ended with okay. ఇది టాస్క్ బిల్డ్ చేసేదండి. సో ఈ పోర్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ నేను యూస్ చేసినవి. ఐ థింక్ సెకండ్ రన్ కాన్ఫిగరేషన్స్ లో I can remove some entries. సో ఇక్కడ మీరు ఇది యాక్చువల్గా ఏంటంటే మనం రన్ చేసే ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా. సో ఇన్స్టెన్సెస్ మేబీ దే విల్ సపోర్ట్ ఫ్యూ ఇన్స్టెన్సెస్. సో ఇదర్ కెన్ గో బ్యాక్ టు రన్ కాన్ఫిగరేషన్ స్టాప్. A single instance, I think, for some other project. No tasks are running. Okay. Actually, configurations low, we have only one entry. I think this project has one more address. I think like whatever the project we create here, it is taking one each port for every project, so that we are getting a lot of ports. If Correct. we inactive any another port which we are not using, so that it will take that port to this project now. Correct. అది యాక్చువల్లీ పోర్ట్స్ లోకల్ పోర్ట్స్ ఆక్యుపై ఉన్నాయి, అది కరెక్టే. సో ఐ గివ్ కస్టమ్ బట్ రన్ కాన్ఫిగరేషన్స్ లో పారామీటర్స్ లో కూడా రిమూవ్ చేయాలండి. సో ఈ ప్రాబ్లమ్ ఏముందంటే ఒక న్యూ పోర్ట్ నేను క్రియేట్ అసైన్ చేయొచ్చు మన UEFI 8080 యూసాం. బట్ ప్రాబ్లమ్ అంటే ఆ రన్ కాన్ఫిగరేషన్ ద్వారా ఈ అప్లికేషన్ చూడ ఓన్లీ 5 సపోర్ట్ చేస్తుంటుంది. సో ఐ థింక్ ఐ ఎక్సీడెడ్ దట్ ఆల్ 5 పోర్ట్స్ ఐ యూస్. సో ఇఫ్ న్యూ పోర్ట్ కూడా తీసుకోదన్నమాట. సో Yeah. అంటే Yesterday పోర్ట్ ఐ also I కెన్ faced the same issue. ఓకే.
ఇది ఓపెన్ టెర్మినల్ అనేసరికి ఇక్కడ నేను ఐ కెన్ రీఅసైన్ విత్ న్యూ పోర్ట్ లైక్ కేసులో యూఎఫ్ఎస్ సర్వ్ ఇచ్చినప్పుడు వీ కెన్ గివ్ పోర్ట్ అండ్ ఐ కెన్ గివ్ ఎనీ అదర్ పోర్ట్ నేమ్. సో okay, can just give port name as unknown argument. Okay, I'll check once. So it's correct. Okay, I think full path ఇవ్వాలి. Okay, so you'll use this full path where UFSR some port will give. ఈ కేసులో మన ఫోల్డర్ వచ్చేసరికి ఓపెన్ ఇట్ ఈస్ it's not able to find such file form. Okay. We can't the project 5ml project has not been defined. Okay, I think structure kuda we have to define. So we have to do tooling key. I think it has to be. UF. Yeah, ఇక్కడ కూడా ఇనిషియలైజేషన్ ఒకసారి చేయాలి. సో UFI not find web app or source test folder. Only for web app folder. Okay. Strange. It is. Okay, existing one అది ఆల్రెడీ క్లోజ్ చేసాం కనుక ఐ థింక్ ఇట్ హ్యాస్ టు రన్. లెట్ మీ ట్రై అగైన్. యాక్చువల్గా ఇందులో అంటే ఆటోమేటిక్గా పోర్ట్ మనం అన్యూస్ చేస్తే క్లోజ్ అవ్వదండి. సో దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ యాక్షన్స్. ఐ జస్ట్ ట్రై టు చెక్ దిస్ ఆప్షన్. ఇందులో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా వెబ్ ఐడీలు టేక్ కేర్ చేసుకున్నది. సో వీ వర్ నాట్ మాన్యువల్లీ అన్యూస్డ్ పోర్ట్స్ మనకు క్లోజ్ చేయడం. ఇక్కడ సమ్వేర్ ఇన్ ద డాక్యుమెంటేషన్ దే మెన్షన్ లైక్ మన అన్యూజ్డ్ అన్ని కూడా రన్ కాన్ఫిగరేషన్ రిమూవ్ చేయడానికి దేర్ వాజ్ అన్ ఆప్షన్. ఐ థింక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రీకలెక్ట్. సో మనకి ఏంటంటే ఒక ఆప్షన్ ద్వారా ఏంటంటే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చూడొచ్చు. యూజువల్గా ఇక్కడ రన్నింగ్ టాస్క్ కరెంట్గా షో రన్నింగ్ టాస్క్ అని కొడితే ఇక్కడ ఏవైతే రన్ అవుతున్నాయో ఆల్రెడీ చూపిస్తుంది. బట్ ఇట్ షోస్ యాజ్ ఎంటీ. బట్ మన ప్రాంప్ట్ చేసేటప్పుడు కూడా ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ దట్ యూ కెనాట్ క్రియేట్ ఎనీ మోర్ రన్ కాన్ఫిగరేషన్స్. సో దట్స్ ద రీజన్. ఓకే, ఫైన్. That's okay. I'll do one thing. I'll try option. Fine. Oh, I'll figure out this. Go option. Second project video. Start. Yeah. Correct.
ఫైన్. సో ఇది విల్ రన్ దిస్ ఇన్స్టెన్స్ అండి. సో రన్ కాన్ఫిగరేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసాము. బట్ it is not launching. It's okay. So generally, once if I this is one more instance where same instance, so which I already launched it. So if we launch it generally, once we start building it, run config establish every time we can start using this. So there is one more way. What I'll do and so run configuration fail, we'll have one more approach. So దీన్ని డైరెక్ట్ గా we'll deploy it now itself. So deploy చేసి every time cloud instance we can use. So what I'll do is బేసిక్ డాష్ బోర్డ్ అని ఏదైతే రాసామో మన అప్లికేషన్కి, ఐ విల్ డూ డిప్లాయ్మెంట్ నౌ ఇట్ సెల్ఫ్. ఎలా చేస్తామనంటే లైక్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో వి క్రియేట్ విల్ గో టు మేనిఫెస్ట్ ఫైల్ అండి. సో మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్తే ఇక్కడ మన ప్రాజెక్ట్ ఐడి అని ఉంటుంది. సో ఈ కేసులో యూఎక్స్ సెకండ్ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ మనం కాపీ చేసి ఇక్కడ మీరు ఫోల్డర్లో స్ట్రక్చర్ చూస్తే వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాక్సెస్ యాప్ అండి. సో ఈ యాక్సెస్ యాప్ డాట్ చేసాను. సో మేనిఫెస్ట్లో ఐడి కాపీ చేసి మనం ఈ యాక్సెస్ యాప్లో ఇక్కడ ఇండెక్స్ అని ఉంటుంది వెల్కమ్ ఫైల్లో. సో దీన్ని రిమూవ్ చేసి విల్ రీప్లేస్ ఇట్ విత్ ఏదైతే మన మేనిఫెస్ట్లో మనకి ఐడి ఉన్నదో ఆ ఐడిని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. సో యూ కెన్ రిమూవ్ దిస్ డాట్ సో దట్ నేమ్ స్పేస్ ఫాలోడ్ బై అవర్ మాడ్యూల్ నేమ్. సో ఇదే మనం ఇనిషియల్గా క్రియేట్ చేస్తుగా చెప్పాను. సో నేమ్ స్పేస్ ఫాలోడ్ బై మాడ్యూల్ నేమ్ అనేది మనకి యూనిక్ ఐడెంటిఫైర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఇది ఎప్పుడైతే మనం ఇలా సెట్ చేసామో వీ కెన్ గో టు నౌ ఫైల్ కాల్డ్ mta.yml. సో సారీ సో ui5.yml ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ ఫైల్ చూసారంటే ఇందులో ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాయి. అండ్ మేనిఫెస్ట్లో ఇందులో కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు బిలో మీరు చెక్ చేశారంటే విల్ హ్యావ్ దిస్ వన్ యాక్సెస్ యాప్లో ఈ ఫైల్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ బిలో దట్ విల్ హ్యావ్ సమ్ డాష్ బోర్డ్ యాప్ రౌటర్ అని ఇలా చూపిస్తుంది కదా. చెక్ mta.yml అని ఫైల్ ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా MTA ప్రాజెక్ట్సే డిప్లాయ్ చేస్తాం. సో మన క్లౌడ్కి డిప్లాయ్ చేసేటప్పుడు ఇదంతా కూడా ప్యాకేజ్ చేసి ఇవ్వాలి. సో ఈ స్టెప్లో ఏంటంటే 2 థింగ్స్ మనం చేయాలి. లైక్ బిల్డ్ ప్రాసెస్. సో అంతా ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా కన్సిస్టెన్సీ చెక్ ఉందా లేదని మనం డిస్కస్ చేస్తాము. సో జనరల్ స్టెప్ ఏముంటుందంటే ఈ కేసులో 5th విల్ స్టార్ట్ డూయింగ్ అవర్ చేంజెస్. సో డెవ్ చేంజెస్ మనం ఏవైతే ఉన్నాయో జనరల్ విల్ డూ ఇట్. బట్ యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రన్ ద అప్లికేషన్ వీఆర్ ట్రయింగ్ టు డిప్లాయ్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే. సో డిప్లాయ్ చేసి క్లౌడ్లో డిప్లాయ్ అయిన యూఆర్ఎల్ని విల్ యూజ్ ఇట్ ఫర్ వెన్ అవర్ చేంజెస్ ఆర్ దేర్ విల్ యూజ్ టు చెక్ ద చేంజెస్. సో ఇక్కడ డిప్లాయ్ చేసే ఫైల్ ఎప్పుడు కూడా mtar ఉండాలండి. సో ఇట్ సపోర్ట్స్ ఓన్లీ .mtar. సో మల్టీ టెనెంట్ ఆర్కైవ్ అనమాట ఇది. సో మల్టీ టార్గెట్ అప్లికేషన్స్ ఏవైతే చేస్తున్నాం ఆ ఆర్కైవ్ ఫైల్ని .mtar అని ఉంటుంది. సో ఈ .mtar ఫైల్ జనరేట్ అవ్వడానికి మనం ఆ ఫైల్ YAML ఫైల్ ఏదైతే ఉందో ఇది బేసిక్ ఇనిషియల్గా ఫైల్ చూపిస్తుంది. సో మనం ఏవైతే ప్రాపర్టీస్ అన్ని ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటుంది. ఇది రైట్ క్లిక్ చేసి మనం బిల్డ్ MTA ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయాలి. సో బిల్డ్ MTA అని సెలెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు MTA ఆర్కైవ్స్ అనే ఒక న్యూ ఫోల్డర్ మన స్ట్రక్చర్లో ఇట్ హ్యాస్ టు క్రియేట్ అండి. ఓకే. ఇక్కడ మీరు చూసారంటే ఫైనల్లీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు .mtar అని ఒక ఎక్స్టెన్షన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ సమ్వేర్ ఇన్ అవర్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు చూసారంటే MTA ఆర్కైవ్స్ అని ఒక న్యూ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు ఫైల్ చూసారంటే .mtar. సో ఈ ఫైల్ నథింగ్ బట్ డిప్లాయబుల్ అప్లికేషన్. సో కంప్లీట్ మన ఓవరాల్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ V2 ఏదైతే ఉందో అదంతా కూడా ఒక డిప్లాయబుల్ g-dashboard.mtar అని వచ్చింది. సో ఇది ఫైనల్గా మనం డిప్లాయ్ చేయొచ్చు. సో ఈ ఫైల్ని రైట్ క్లిక్ చేసి వీ హ్యావ్ టు సెలెక్ట్ డిప్లాయ్ MTA ఆర్కైవ్. సో ఎప్పుడైతే ఈ స్టెప్ చేస్తామో ఇట్ విల్ స్టార్ట్ పబ్లిషింగ్ ఇన్ అవర్ క్లౌడ్ అకౌంట్ ఏదైతే డెవ్ స్పేస్ క్రియేట్ చేస్తామో. సో ఈ అకౌంట్ ట్రైల్ డెవ్ స్పేస్కి ఇట్ విల్ స్టార్ట్ పబ్లిషింగ్.
సో వన్స్ ఇట్ ఇస్ క్రియేటెడ్ మనకి స్పేస్ ఏదైతే ఉందో we can just refer to space. So space there అంటే మనకి ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది డిప్లాయ్ అవ్వాలి. సో we can just check that instance here. సో ఇక్కడ డెవ స్పేస్ లో ప్రెసెంట్ మనకి అప్లికేషన్స్ ఎలా ఉన్నాయండి. సో ఈ అప్లికేషన్ 6 ఏదైతే చూపిస్తుందో సో వీ కెన్ సెలెక్ట్ దట్. సో ఏ ల్యాండ్స్కేప్ ఇన్స్టెన్స్ ఉంటే ఆ ల్యాండ్స్కేప్ ఇన్స్టెన్స్ ఇట్ విల్ ఓపెన్. సో ఇక్కడ మీరు చూసారంటే సో డాష్ బోర్డ్ ఇన్స్టెన్స్. సో ఇది జీ డాష్ బోర్డ్ వి క్రియేటెడ్ నౌ. సో ఫైన్, ఇట్ ఈస్ డన్. సో ఇక్కడ మీరు చూసారు టెర్మినల్ విల్ బి యూస్డ్ బై టాస్క్ అన్నాను కానీ అంటే ద ప్రాసెస్ కంప్లీట్. ఇక్కడ మీరు యూఆర్ఎల్ అది చూసారంటే సో దిస్ ఈస్ ద యూఆర్ఎల్ టు యాక్సెస్ ఇట్. సో ఎనీ టైం మనకి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ డీటెయిల్స్ కావాలంటే ఒకటి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డాష్ బోర్డ్ అప్లికేషన్ ఏదైతుందో అది క్లిక్ చేస్తే మనం ఏదైతే డిప్లాయ్ చేసి హోస్ట్ చేసామో ఆ యూఆర్ఎల్ ఇలా క్లౌడ్ కాక్పిట్ వచ్చి ఇది కాపీ చేయొచ్చండి. సో ఆర్ ఇఫ్ నాట్ డైరెక్ట్లీ వీ కెన్ యూజింగ్ సిఎఫ్ యాప్స్ అనే కమాండ్ యూస్ చేసి కూడా వీ కెన్ సో ఇలా సిఎఫ్ యాప్స్ అనే కమాండ్ యూస్ చేస్తే కూడా వీ కెన్ సీ ఏవేవి అప్లికేషన్స్ అక్కడ మనం డిప్లాయ్ చేస్తామో అవన్నీ ఇన్స్టెన్సెస్ ఇక్కడ మనం చూడండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ మీరు గ్రాఫికల్ గా ఇక్కడ ఏదైతే చూస్తామో మన లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఏవైతే ప్రాజెక్ట్స్ ఏవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్ విల్ షో దే. సో ఏదర్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ వాంటెడ్ యాక్సెస్ ఇక్కడ యూఆర్ఎల్ సెక్షన్స్ ఇఫ్ యూ సీ దిస్. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్స్ చూసారంటే సో డాష్ బోర్డ్ మన జీ డాష్ బోర్డ్ వచ్చేసరికి ఇది ఈ ఎంట్రీ అండి. సో ప్రెసెంట్ దాని స్టాటస్ స్టార్టెడ్ స్టేట్ లో ఉందా స్టాప్ స్టేట్ లో ఉంటుంది. సో ఈ యూఆర్ఎల్ అనేది ఇక్కడ నుంచి కూడా మనం సో దిస్ ఇస్ అవర్ డిప్లాయిడ్ యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ మనం ఏ డివైస్ లోనైనా ఓపెన్ చేయొచ్చండి. ఇఫ్ ద సర్వర్ ఈజ్ ఇన్ స్టార్టెడ్ స్టేట్ లో ఉంటే మీరు మీ మొబైల్ డివైస్ లో కూడా ఈ యూఆర్ఎల్ యూస్ చేయొచ్చు. సో డిప్లాయ్ యూనివర్సల్ గా ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ డివైస్ వీ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. సో అదే సిఎఫ్ యాప్స్ అనే కమాండ్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ యూఆర్ఎల్, రైట్. సో ఇది ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఉన్నదండి. సో ఇక్కడ డిప్లాయ్ చేసే దానికి వెర్షన్ ఏంటంటే సో సైమిల్టేనియస్ గా మనం మల్టిపుల్ వెర్షన్స్ వర్క్ చేస్తాం అనుకోండి. సో రియల్ టైమ్ లో ఒక వెర్షన్ రన్నింగ్ లో ఉండి ఇంకో వెర్షన్ మనం హాల్ట్ చేయాలంటే కూడా వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. సో ఈ ప్రీవియస్ స్టెప్ లో మీరు చూస్తే ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ వెర్షన్ ఏదైనా ఉన్నా కూడా మనం బిల్డ్ చేస్తే ఇప్పుడు సెకండ్ టైం మనకు కొన్ని ఫీచర్ చేంజెస్ చేసాం అనుకోండి. సో ఆ సెకండ్ టైం ఫీచర్స్ చేంజెస్ చేసినవన్నీ కూడా వాట్ విల్ డూ అంటే వీల్ జనరేట్ వన్స్ అగైన్ ద న్యూ ఎంటార్ ఫైల్. సో ఆ టార్ ఫైల్ ఏదైతే ఉన్నదో ఆ ఫైల్ వెర్షన్ కూడా పాయింట్ చేస్తుంది. మీరు ఇక్కడ 0.1 ఉన్నది కండి. సో దిస్ విల్ చేంజ్ ఎవ్రీ టైమ్ అండ్ వీ డూ ద బిల్డ్ స్టెప్. సో బిల్డ్ స్టెప్ చేసిన ప్రతిసారి న్యూ వెర్షన్ వస్తుంది. సో న్యూ వెర్షన్ వచ్చిన ప్రతిసారి ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ 2 డిఫరెంట్ వెర్షన్, సపోజ్ సర్టెన్ స్టేజ్ వెన్ వి రీచ్ వేర్ సమ్ స్టేబుల్ చేంజెస్ ఉన్నాయి, కోడ్ స్టేబుల్ గా ఉంది. సో ఆ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసి వీ కెన్ జస్ట్ డౌన్లోడ్ చేసి ఇక్కడ మనం డిప్లాయ్ అప్లికేషన్ లో ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ వెర్షన్స్ మనం వెర్షన్ 1 వెర్షన్ 2 అని ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. సో అలా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే వీ కెన్ స్టాప్. ఈ కేసులో చూస్తుంటే డాష్ బోర్డ్ కి 2 వెర్షన్స్ ఉన్నాయి. సో ఐ కెన్ స్టాప్ 1 వెర్షన్. సో అండ్ ఇది యాక్టివ్ గా ఉంచవచ్చు. సో అలా మల్టిపుల్ సైమిల్టేనియస్ ఇన్స్టెన్సెస్ ని మనం టాగిల్ చేసి వెర్షన్స్ మెయింటైన్ చేయొచ్చు. సో దట్ ఆన్ గోయింగ్ డెవలప్మెంట్ మనం చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కూడా వర్కింగ్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ deploying an application and maintaining in Cloud Foundry.
సో యూజర్స్కి ఇంపాక్ట్ ఏం లేకుండా జీరో ఇంపాక్ట్తో ఈ విధంగా వెళ్ళచ్చు. సో సైమల్టేనియస్గా డిప్లాయిడ్ అప్లికేషన్స్ అన్ని కూడా పెడతాం. బట్ ఇఫ్ ఇక్కడ చూసారంటే దిస్ ఈస్ జస్ట్ రూట్ అండి. సో ఈ రూట్ ద్వారా విల్ సీ ఇఫ్ వీ కెన్ రన్, బట్ జనరలీ విల్ నాట్ బి ఏబుల్ టు రన్ డైరెక్ట్లీ దిస్ రూట్. సో దీనికి ఏంటంటే వీ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ అవర్ లొకేషన్ అండ్ టార్గెట్. సో ఈ కేసులో చూసారంటే ఇట్ సేస్ as నాట్ ఫౌండ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ విల్ బి అవర్ డెడికేటెడ్ సర్వర్. సో క్లౌడ్ సర్వర్ ఇది మన ఇప్పుడు చూసారంటే ఈ AWS ఇన్స్టెన్స్. సో ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ దట్ పర్టికులర్ క్లౌడ్ సర్వీస్ ఇన్స్టెన్స్. సో AWS లో ఇన్ ఫ్రాంక్ఫర్ట్ రీజియన్ లో ఇట్ ఈస్ రన్నింగ్. సో దిస్ రీజియన్ ఇండికేట్ చేసేది ఈ పర్టికులర్ URL. సో దిస్ ఇస్ క్లౌడ్ URL ఇస్ నథింగ్ బట్ ద సర్వర్ ఆన్ విచ్ ఇట్ ఈస్ రన్నింగ్. సో ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సింది మన నేమ్ స్పేస్. సో ఈ కేసులో UX అని ఇచ్చాము అండ్ వీ గేవ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్ V2 అని ఇచ్చాము. సో ఇలా ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ అవర్ నేమ్ స్పేస్, ప్రాజెక్ట్ మాడ్యూల్ నేమ్ అండ్ దెన్ index.html. In this would be V2. This namespace మనం కరెక్ట్ గా అక్కడ నుంచి చెక్ చేయాలి. సో ఈ నేమ్ స్పేస్ కానీ ఇన్కరెక్ట్ గా ఉంటే వీల్ నాట్ ఏబుల్ టు రీచ్. సో మెయింటైనింగ్ యూనిక్ నేమ్ స్పేస్ ఇంపార్టెన్స్ ఇదండి. సో ఇఫ్ ఎనీబడి నోస్ దిస్ నేమ్ స్పేస్ ఎక్సెట్రా they will be able to access if they are authorized. So keeping it unique is important. సో ఈ విధంగా ఈ ప్రిఫిక్స్ యాడ్ చేసి వీ కెన్. సో నౌ వీ కెన్ ఎవ్రీ టైమ్ దో మన రన్ కాన్ఫిగరేషన్ వర్క్ అవ్వకపోయినా వీ కెన్ డైరెక్ట్లీ డిప్లాయ్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ పుష్ అవర్ చేంజెస్. సో క్లౌడ్కి పుష్ చేసి వీ కెన్ టెస్ట్ అవర్ సినారియోస్, రైట్? సో నౌ వీ హ్యావ్ సీన్ అవర్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ సినారియో. సో ఇప్పుడు మనం ఫ్రీగా వీ కెన్ బిల్డ్ థింగ్స్. సో వెన్ ఆర్ వీ బిల్డ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ ఇష్యూస్. So I'll quickly go to this section. So ఇది నేను ఆల్రెడీ జస్ట్ ఐ క్రియేటెడ్ బేస్ ఇన్స్టెన్స్. సో ఈ స్టెప్ లో ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఓన్లీ మనం ఇప్పుడైతే ఏదైతే నేర్చుకున్నాం ఆ బేసిక్ కంట్రోల్సే చూద్దాం. సో బై డిఫాల్ట్ గా మనకి జస్ట్ బేసిక్ పేజ్ కంటెంట్ ట్యాగ్ తో ఇలా డిఫాల్ట్ అండి. సో ఈ కేసులో ఏం చేస్తామంటే టు గెట్ దిస్ డిజైర్డ్ అవుట్పుట్, సో మనకి హ్యాండీగా ఏంటంటే విల్ హ్యావ్ వన్ ప్రోటోటైప్ వైర్ ఫ్రేమ్. సో వైర్ ఫ్రేమ్ ప్రోటోటైప్ ద్వారా విల్ హ్యావ్ సమ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ హౌ ఐ వాంట్. సో ఇక్కడ నేను యూజ్ చేసిందల్లా ఏంటంటే ఐ యూజ్డ్ ఒక సింపుల్ ఫామ్ యూజ్ చేశాను, ఒక లిస్ట్ కంట్రోల్ యూజ్ చేశాను, దట్స్ ఇట్. అండ్ యూజింగ్ దిస్ ఐఎమ్ జస్ట్ మై ఆబ్జెక్టివ్ ఇస్ వేరియస్ సిస్టమ్స్, ఇలా ఉన్న సిస్టమ్స్కి వాటి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ వీఆర్ ట్రైంగ్ టు షో. ఈ రోజు టాస్క్ అంటే ఐ విల్ జస్ట్ క్రియేట్ UI ఇంటర్ఫేస్. టుమారో విల్ లింక్ OData అండ్ విల్ డూ. సో ఆల్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇస్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో ఒక కంటైనర్ తీసుకోవడానికి ఐ క్రియేటెడ్ వన్ VBox అండ్ ఈ VBox ఏంటంటే ఐ హ్యావ్ సెట్ ఇట్ యాజ్ వన్ కంటైనర్. సో దిస్ హోల్ సెక్షన్ ఒక VBox తీసుకొని ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ ఆల్ మై కంట్రోల్స్. సో VBox తీసుకున్న తర్వాత ఐఎమ్ డిఫైనింగ్ 3 హారిజాంటల్ బాక్సెస్ అండి. సో ఇక్కడ ఈ కేసులో 2 1 2. సో ఇలాగా 3 లైన్ ఐటమ్స్ రావాలంటే 3 హారిజాంటల్ బాక్సెస్. సో ఐఎమ్ డిజైనింగ్ ఏ వెర్టికల్ బాక్స్ అండ్ దెన్ ఈ కేసులో 2 హారిజాంటల్ బాక్సెస్. సో 2 హారిజాంటల్ బాక్సెస్ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్. విత్ ఇన్ దట్ హారిజాంటల్ బాక్స్ అగైన్ ఐ వాంటెడ్ టు పొజిషన్ దెమ్ లీనియర్ గా కనుక సో ఐఎమ్ యూజింగ్ వన్ సింపుల్ ఫామ్. ఆ ఫామ్లో ఏంటంటే దానికి ఐ హ్యావ్ సెట్ ఇట్ యాజ్ రెస్పాన్సివ్ ఫామ్. సో ఈ ఫామ్ ట్యాగ్ యూస్ చేయడానికి వీ హ్యావ్ టు లోడ్ దట్ లైబ్రరీ. సో ఇక్కడ ఫర్ దట్ పర్పస్ వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ UI.layout ఫామ్ అనేది మనకి లైబ్రరీ ఉంది. సో ఈ రెఫరెన్స్ కి మనం ఏంటంటే యూ కెన్ చెక్ ఫ్రమ్ శాంపుల్స్ ఆర్ API ద్వారా యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ form. So form అనగానే so we'll come to know how to use that form controls etc. So initially when we are starting it you can check for some form and search చేసి simple form అని will come. సో ఇక్కడ సింపుల్ ఫామ్. సో ఈ మీరు సెక్షన్ కి ఇక్కడ మీరు రెఫర్ చేయొచ్చు. సో లేఅవుట్ ఒక ఫామ్ యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ లైబ్రరీ అండ్ యూ కెన్ పిక్ అప్ ఎనీ సింపుల్ సినారియో. సో సిమిలర్లీ సమ్ ఒక ఫామ్. సో స్ట్రక్చర్ తీసుకురండి. సో వాట్ ఐ డిడ్ ఇస్ I mentioned that it can have maximum 4 columns.
సో 4 కాలమ్స్ అనేసరికి అంటే ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 4 మాత్రమే యాడ్ చేస్తాడు, మ్యాక్స్ 4. బియాండ్ వస్తే ఇట్ మే నాట్ లుక్ కన్సిస్టెన్స్ అని చెప్పి ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ ఎస్ మ్యాక్స్ as 4, బట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 3. సో ఈ వెర్టికల్ బాక్స్ లో స్పేసింగ్ ని మనం div tags యూస్ చేసి HTML లో ఎలాగైతే వీల్ మెయింటైన్, సో సిమిలర్లీ ఐఎమ్ ట్రైంగ్ టు బెటర్ యూస్ చేయడం కోసం ఐఎమ్ టేకింగ్ ఫార్మ్ విత్ మాక్సిమం కంటైనర్ as 4, రైట్. సో సో ఈ 4 కాలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈచ్ కాలమ్ లో ఐ హ్యావ్ టేకెన్ వన్ వెర్టికల్ బాక్స్. సో ఐ హ్యావ్ టేకెన్ ఫస్ట్ బిగ్గర్, సో ఈ థాట్ ప్రాసెస్ అంటే స్పేసెస్ కి కంట్రోల్స్ యాడ్ చేయడం స్ట్రైట్ అవే మనకి రాదు. సో అందుకు ఐఎమ్ జస్ట్ ట్రయింగ్, మనం వైర్ ఫ్రేమ్ చూడగానే మనం విల్ విజువలైజ్ దిస్ వే అండి. So first VBox I have taken. So within that VBox again we are taking 2 horizontal boxes. సో మన కంట్రోల్ ప్రెజెంటేషన్ చేస్తాడు, మన మాక్ ఫ్రేమ్ లో చూసేసరికి ఓకే ఇలా ఉన్నది అనగానే, సో కంట్రోల్ అంటే ఫస్ట్ VBox వేస్తే ఒక స్ట్రక్చర్ వస్తుంది అనుకున్నాను. దెన్ ఐ హ్యావ్ గాన్ విత్ వన్ ఒక హార్జెంట్ బాక్స్ తీసుకున్నాను. బట్ దెన్ ఇందులో ఐ వాస్ ట్రైంగ్ టు హ్యావ్ వన్ మోర్ ఇంకో VBox తీసుకుంటానండి. సో మీరు ఇక్కడ చూసారు అవుట్ సైడ్, ఇది కూడా VBox, తర్వాత హార్జెంట్ బాక్స్. సో ఇక్కడ ఇంకో వెర్టికల్ బాక్స్ తీసుకున్నాను. సో ఇది ఎలా అర్థమవుతుందంటే వెన్ వి విజువలైజ్ ఇట్ దట్ వైర్ ఫ్రేమ్ ఇన్ కోడింగ్ టర్మ్స్ లో విజువలైజ్ చేసేటప్పుడు విల్ విజువలైజ్ ఇట్ దిస్ వే. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇవి మనకి ఇదేంటంటే వన్స్ వి లుక్ ఎట్ దిస్ డిజైన్ వీల్ అండర్స్టాండ్ ఏ కంట్రోల్ వాడాలని. ఎలా అర్థమవుతుందంటే నాకు ఈ ఫిక్స్డ్ విడ్త్ కావాలి, అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్పేసెస్ లో రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఐ విల్ హ్యావ్. సో ఫస్ట్ కంటైనర్ డిఫైన్ చేస్తున్నాం. ఒక VBox అనేది ఇది కంటైనర్. సో దానికి కంటైనర్ డిఫైన్ చేసి సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నౌ. సో ఇక్కడ ఒక VBox కంట్రోల్ తీసుకొని HBox 2 HBoxes, HBox లో మళ్ళీ VBox తీసుకుంటే ఈ లేఅవుట్ వస్తుంది అనేది మన థాట్ ప్రాసెస్ లో వీఆర్ విజువలైజింగ్. సో అందుకు వెన్ ఐ ఐఎమ్ క్లియర్ విత్ దట్ స్ట్రక్చర్ దెన్ ఐ విల్ గో విత్ HBox. సో ఇక్కడ విత్ ఇన్ దిస్ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు స్ట్రక్చరైజ్. సో దానికి వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఫార్మ్. మీరు చూసారంటే ఇక్కడ దిస్ ఈస్ లిస్ట్ కంట్రోల్, దిస్ ఈస్ అగైన్ టెక్స్ట్ కంట్రోల్, దిస్ ఈస్ సమ్ న్యూమరిక్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్. సో ఇది రెగ్యులర్ టెక్స్ట్ కాకుండా ఇట్ ఈస్ సమ్ నెంబర్స్ చార్ట్స్ లాట్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేలాంటి నెంబర్. సో దిస్ ఇస్ అవర్ ఓన్ థాట్ ప్రాసెస్. సో మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న కంట్రోల్స్ ని మనం ఎలా ప్రెజెంట్ చేయాలనేది ఇట్స్ అవర్ ఓన్ డిజైన్ థాట్ ప్రాసెస్. సో అది ఎలా డిజైన్ చేస్తాం అనేది నోబడి విల్ పిన్ పాయింట్ అండ్ సే సో ఇలా చేయాలి అలా చేయాలని. దట్ ఈస్ న్యాచురల్లీ మనం ఒక డిజైన్ వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఇలా ఇలా చేయాలి అని మనం ఒక థాట్ ప్రాసెస్ తో వస్తాం కదా. సో ఆ థాట్ ప్రాసెస్ ని త్రూ మనం ఉన్న అవైలబుల్ కంట్రోల్స్ ని ప్రెజెంట్ చేసుకోవడం. సో ఈ కేసులో అంటే ఐ కేమ్ అప్ విత్ ఒక సింపుల్ ఫామ్ లో వన్స్ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ టెక్స్ట్ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ 1 లిస్ట్ ఫామ్. దానికి నేను ఏం చేస్తుంటే ఒక సింపుల్ ఫామ్ అని తీసుకొని, సో ఫర్ CRM కి ఒక CRM టైల్ కి క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ లో ఒక CRM కి ఈ ఒక్క టైలే నా కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ సో CRM టైల్ ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. సో దీనికేమో ఐఎమ్ టేకింగ్ వన్ ఫామ్. సో ఒక ఫామ్ తీసుకున్నాను. సో ఈ ఫామ్ కి ఒకే ఒక కంటైనర్ కాలం. సో ఇందాకలా మనం 4 తీసుకున్నాం ఫామ్ కి, కానీ ఇందులో ఒకే ఒక కాలం, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అని ఐఎమ్ సెట్టింగ్ యాజ్ 1. సో ఓన్లీ ఇక్కడ చూసారంటే ఈ ఫామ్ లో ఇంక ఒకటి తమ్మించి ఎక్కువ పట్టదు. సో అలా నేను 1 అని చెప్పాను. అండ్ టైటిల్ వచ్చేసరికి CRM ఇచ్చాను. సో ఈ టైటిల్ CRM అని ఇచ్చింది ఇక్కడ వస్తుందండి. ఇది ఒక ఫామ్ కి ఉన్న టైటిల్, ఆ ఫామ్ లో ఉన్న బాడీ ఇది. ఓకే, మీరు శాంపుల్ లో చూసారంటే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఫామ్ ఇలా అడ్రస్ అని ఇచ్చారు, ఇలా కంటెంట్ ఇచ్చారు. దీన్ని నేను ఎలా విజువలైజ్ చేసుకొని యూజ్ చేసుకున్నాను అంటే ఐ యూజ్ యాజ్ మై ట్యాబ్ కి హెడర్ లాగా ఐ యూజ్ దిస్ టైటిల్ యాజ్ మై
CRM, and the bodyని I have used visualized and I use it in this way. Clear? So these all are Yeah. simple controls, but so దాని ప్రెజెంటేషన్. సో ఇక్కడ ఈ వి బాక్స్ ఏదైతే తీసుకున్నామో ఆ వి బాక్స్ లో ఇఫ్ యు సీ ఫస్ట్ లైన్ ఒకటే, దేర్ ఇస్ వన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ దెన్ న్యూమరిక్ కంటెంట్ అనే ఒక ఫీల్డ్ ఉందండి. సో ఈ న్యూమరిక్ కంటెంట్ అనే ఫీల్డ్ ని, టెక్స్ట్ ఫీల్డ్ ని రెండింటిని నేను హార్జెంటల్ గా ప్లేస్ చేయాలనుకున్నాను. వన్స్ అగైన్ ఐ యూజ్ హార్జెంటల్ బాక్స్. సో ఇది చూసారంటే ఈ క్యూ డెప్త్ అనే టెక్స్ట్ ఫీల్డ్ అండి, ఇది న్యూమరిక్ ప్రాపర్టీ. సో ఈ రెండింటిని సైడ్ బై సైడ్ ప్లేస్ చేయడానికి నేను హార్జెంటల్ బాక్స్ అని తీసుకున్నాను. సో హియర్ మేజర్ ప్రాబ్లమ్ మనం జనరల్ గా ఫేస్ చేసేది అంటే ఎలా ప్రెజెంట్ చేయాలనేదే వాక్యూమ్ ఉంటుందండి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్, ఆ లుక్ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఎలా ఉంటుందంటే, సో ఐ క్రియేటెడ్ దిస్, creating this. I'm using some text and then I'm using some number. So this is east ila some ఈ విధంగా డిస్ప్లే చేయాలి. And here I want to show one list, and here I want to show again one text with some date. So this is what I'm trying to put in control. So ఈ విధంగా I visualized it that I want some text and number, then ఇక్కడ ఒక లిస్ట్. సో ఈ మన వైర్ ఫ్రేమ్ నుంచి చూసిన తర్వాత ఈ విధంగా మనం వీ హ్యావ్ టు అప్రోచ్. సో టెక్స్ట్ ఫీల్డ్ కి జస్ట్ ఐ హ్యావ్ డిఫైన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ దెన్ న్యూమరిక్ కంటెంట్ ఐ జస్ట్ డిఫైన్ వాల్యూ. సో క్లాస్ ప్రాపర్టీస్ అన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. దీస్ ఆర్ లైక్ వన్స్ వీ పుట్ దిస్ కంట్రోల్స్, ఈ స్పేసింగ్స్ ఏవైతే ఉన్నాయి, సో ఈ టెక్స్ట్ ఇవన్నీ, సో వాటిని అడ్జస్ట్ చేయడం కోసం ఐ మైట్ బి యూజింగ్ టాప్ సైడ్ కొంత స్పేస్ రావడం కోసం, బాటమ్ సైడ్ కొంత స్పేస్ రావడం, లెఫ్ట్ అండ్ రైట్ కి కొంత స్పేస్. ఇక్కడ మీరు చుట్టూ చూసారంటే సమ్ స్పేస్ ఉంది కదండి, సో ఈ టైల్ కి మధ్యలో. సో వాటి కోసం నేను మన ఉన్న స్టాండర్డ్ క్లాసెస్ ని, మనం ప్రీవియస్ గా మార్జిన్ క్లాసెస్ గురించి నేర్చుకున్నాం కదా, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దోస్ మార్జిన్ క్లాసెస్. టాప్ సైడ్ మీడియం స్పేస్ ఉండాలి, స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ మనం స్మాల్ స్పేస్ ఉండాలి. సో అలా ఐఎమ్ జస్ట్ యూజింగ్ రెస్పెక్ట్ టు క్లాసెస్. So once I have this H box, then I define my list. So list control lo kuda మనం లాస్ట్ ఎక్సర్సైజ్ లో మీరు ఆల్రెడీ చేశారు కదా, సేమ్ లిస్టే ఐఎమ్ జస్ట్ యూజింగ్, బట్ ఐఎమ్ దాని స్ట్రక్చర్ ని ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. సో లిస్ట్ సిఆర్ఎం లిస్ట్ అని తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే సిస్టమ్ ఎర్రర్స్, యాప్ ఎర్రర్స్, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, ఇలా 3 ఐటమ్స్ ని చూపించారు. సో ఐ యాడెడ్ సమ్ 3 స్టాండర్డ్ లిస్ట్ ఐటమ్స్ ఎంట్రీస్ కింద యాడ్ చేసి ఐ గేవ్ టైటిల్, అండ్ అది క్లిక్ చేస్తే మనం ఓపెన్ చేయడానికి టైప్ యాక్టివ్ అని పెట్టాను. సో టైప్ యాక్టివ్ అని పెడితే ఏమవుతుందంటే ఇది క్లిక్ చేయొచ్చండి, ఇది క్లిక్ చేయగానే సమ్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ చూసారంటే ఇది క్లిక్ చేయలేం బికాస్ ఇట్స్ ఎ టెక్స్ట్ ఫీల్డ్. సో యాక్టివ్ అని సెట్ చేస్తే ఇట్ కెన్ బి క్లికబుల్. అంటే ఇప్పుడు సిస్టమ్ యాజ్ క్లిక్ చేయగానే ఐ కెన్ రీడైరెక్ట్ దెమ్ టు రెస్పెక్ట్ టు సిస్టమ్. ఏ సిస్టమ్ కి అయితే ఈ ఎర్రర్స్ ఉన్నాయో ఆ సిస్టమ్, సిఆర్ఎం సిస్టమ్ కి డైరెక్ట్ గా ఐ కెన్ మేక్ ఇట్ టు మూవ్ టు దట్. అండ్ సిమిలర్గా అప్లికేషన్ ఎర్రర్స్ కూడా క్లికబుల్, అందుకు ఇక్కడ లిస్ట్ స్పెసిఫిక్ గా యూస్ చేస్తాం. While when look చూసినా it looks like plain, but whenever you click action అవుతుంది. సో అందుకు యాక్టివ్ తీసుకొని అండ్ ఆ సిస్టమ్ ఓపెన్ అయ్యేలాగా ఐఎమ్ జస్ట్ ప్రెస్ ఈవెంట్ యాడ్ చేస్తాను. అది క్లిక్ చేస్తే ప్రెస్ ఈవెంట్ అండ్ ఇన్ఫో ఎర్రర్ స్టేట్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ కౌంట్ సక్సెస్ అనుకోండి గ్రీన్ కలర్ లో చూపించేటట్టు, రెడ్ కలర్ లో చూపించేటట్టు, దానికోసం ఏంటంటే ఐ మ్యాపింగ్ నెంబర్ అండ్ దెన్ స్టేట్. రెడ్ కలర్ లో చూపించడం కోసం నా ఈ కేసులో ఎర్రర్ అనే కేసు. సో దీన్ని మనం ఇన్ కేస్ సక్సెస్ అనుకో డైనమిక్ గా దీన్ని వాల్యూని విల్ సెట్ ద ప్రాపర్టీ. సో దీనికి కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ షో వాట్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ లైక్ సక్సెస్, వార్నింగ్, ఎక్సెట్రా. సో ఇలాగా నేను జస్ట్ ఐ యాడెడ్ 3 more entries. సో వన్స్ ఐ హ్యాడ్ దిస్, once again last entry again is the text and same like queue depth laga I have taken label updated అని ఇలా ఒక హార్జెంటల్ బాక్స్ తీసుకొని I add text field. So then I got this structure. సో వన్స్ ఒక సింగిల్ ఎంట్రీకి రెడీ అయిపోయింది అనుకోండి, ద జాబ్ ఈస్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఫర్ అదర్. సో ఈ కేసులో వాట్ ఐ డూ ఇస్
if you see this CRM tile ఏదైతే ఉందో, I'll copy this CRM tile. సో నేను అందుకే మీరు చూసారంటే కమెంట్స్ని ఐఎమ్ యూజింగ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. సిఆర్ఎం టైల్ అని ఇక్కడ రాసుకున్నాను. సో వెన్ ఇట్ క్లోజెస్, వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ వన్ మోర్, ఐఎమ్ యూస్ ఈసీస్ టూల్. ఇది కోడ్ ఏంటంటే మనకి క్లియర్గా మనం ఇలా అవాల్వ్ చేసేటప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా యూస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఐ విల్ జస్ట్ కమ్ టు ద లాస్ట్. ఇక్కడ కంట్రోల్ స్లాష్ అండి. సో కమెంట్ సెక్షన్కి నో ఐ విల్ యాడ్ సమ్ .NET సిస్టమ్. సో ఒక న్యూ సిస్టమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ సింప్లీ ఒకసారి నా స్ట్రక్చర్ ఇవన్నీ విజువలైజ్ చేసిన తర్వాత ఐ కెన్ జస్ట్ రిపీట్ దట్ బ్లాక్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ హియర్ ఇట్ షుడ్ బి .NET tile. Okay. So we'll say, maybe మన AWS అన్నాం కదా. సో .NET ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ a system. సో I'm just అమెజాన్ వెబ్ సర్వీస్ మేబీ ఉన్నది అనుకోండి, AWS అని తీసుకుంటాను. సో మన టైటిల్ సెక్షన్ AWS. సో జస్ట్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. సో వన్ మోర్ ఎంట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయబోతున్నాం, వేర్ విల్ సే టైటిల్ యాజ్ AWS అండ్ దెన్ మన కంటైనర్ అదే కంటైనర్. సో ఇవన్నీ నేమింగ్ కన్వెన్షన్స్ క్లియర్గా రాసుకుంటే అంటే కోడ్ ఎక్కడ మాడిఫై చేస్తామని మనకు క్లియర్ అర్థమైపోతుంది. సో నేను ఈ సెక్షన్కి ప్రతి సెక్షన్ ఒక నేమ్ ఇస్తాను. ఈ సెక్షన్ ఓల్ దాన్ని టైల్ కంటైనర్ అనుకుంటున్నాను, ఈ సెక్షన్ CRM కంటైనర్ అని అని నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను. సో వెన్ ఎవర్ ఐ డూ దీస్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు మాడిఫై ద ఐడెంటిఫై. సో ఇన్ని VBox లో HBox ఉన్నప్పుడు ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ యూనిక్లీ రిమెంబర్ దట్ ఓకే ఈ పర్టికులర్ టైల్లో చేంజెస్ చేయాలంటే AWS కంటైనర్ వాడాలి, సో మెయిన్ దాంట్లో అంటే టైల్ కంటైనర్ వాడాలి. సో దీస్ నేమ్స్ విల్ గివ్ అస్ క్లియర్ డిస్టింగ్విషన్. సో విచ్ సెక్షన్ వీఆర్ రిఫరింగ్ టు. అండ్ దిస్ ఇస్ మై AWS కి QDepth. సో QDepth కి సింపుల్ గా షార్ట్ ఫామ్ QD అని పెట్టుకుంటున్నాను. సో నేమ్స్ సింపులెస్ట్ గా when we try to do it. And this is AWS list. అండ్ సిస్టమ్ ఎర్రర్స్ కి AWS సిస్టమ్ ఎర్రర్స్ కి SYS అని పెట్టుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ఎర్రర్ కి AWS APP. ఆల్వేస్ ఐడీస్ ఎంత షార్ట్ ఫామ్ లో ఆల్ స్మాల్ కేస్ పెట్టుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మీరు క్యామల్ కేస్ కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ ఇలాగా హైఫన్స్ ఎక్సెట్రా యూస్ చేస్తారంటే ఇట్ విల్ బి వెరీ కాంప్లికేటెడ్. మనం ఫ్రీక్వెంట్గా బైండింగ్ అది యూస్ చేసేటప్పుడు వీ యూజ్ ఇట్. మనం ఐడీస్ ప్రతిసారి రెఫర్ చేయకుండా ఇఫ్ యూ గివ్ షార్ట్ ఫార్మ్స్ వెల్ నోన్ ప్రాక్టీస్, మనం మళ్ళీ వ్యూకి వచ్చి ఈ ఐడి ఏంటి అని చూడక్కర్లేదు. సో జనరల్గా మనకు ఆల్వేస్ గుర్తుండింది, ఇప్పుడు ఈ యాప్లో ECC ఐడి కావాలంటే మళ్ళీ ప్రతిసారి వ్యూకి వచ్చి చూడకుండా ECC sys అని ఇస్తాను అని అర్థమైపోతుంది నాకు సిస్టమ్ ఎర్రర్స్. యాప్ కంటే ECC APP అని ఇస్తాను అని అర్థమైపోతుంది. సో అలాగే ఆల్వేస్ స్మాల్ షార్ట్ రిపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీస్ వాడితే ఏంటంటే కోడింగ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ కన్వీనియంట్. సో వన్స్ ఐ జస్ట్ సేవ్డ్ ఇట్, సో ఐ హ్యావ్ ఆల్ ద కంటెంట్. సో ఇక్కడ స్టాటిక్గా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు చేంజ్ సమ్ వాల్యూస్. సో న్యూమరిక్ కంటెంట్ వాల్యూస్ ఐ విల్ సే 125. ఇక్కడ సిస్టమ్ ఎర్రర్స్ వచ్చేసరికి లిస్ట్లో I'm just trying to show some 430. Okay 5000 errors ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ కూడా and I'll say some simultaneously ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి. సో and it is updated on maybe we'll put today state. I just saved it. So if I run this, okay, this is session. We have to ఇది ఇప్పుడు మనం కావాలంటే ఇది రిప్లై చేసి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు, మన రన్ కాన్ఫిగరేషన్ లేదు కనుక. సో ఇది జస్ట్ ఇది రన్ చేసి చూస్తాను. ఇఫ్ ఐ కెన్ రన్ దిస్ ఓపెన్ ఇన్ టెర్మినల్ సెలెక్ట్ చేసి వీ కెన్ జస్ట్, సో ఈ డాష్ బోర్డ్ అనేది రన్ చేస్తాం కనుక I think still it's stuck with there. I think I have to deploy that. Okay. So dashboard app router అండి. సో ఈ అప్లికేషన్, సో దిస్ ఇస్ మై URL. I'll just copy this URL.
So ఈ కేసులో it will be, this is my URL prefix. So that has not been deployed. Okay. సో నేను ఏంటంటే ఈ ఏదైతే ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇది ఉన్నదో దాన్ని ఐఎమ్ జస్ట్ వీ హ్యావ్ టు బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఇది బిల్డ్ చేసలేదు. సో ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తానంటే, సో ఇది మనం ఇనిషియల్ జీ డాష్ బోర్డ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసిన కోడ్ ఇక్కడ ఉన్నది. సో సేమ్ జస్ట్ ఐ విల్ గో టు హియర్, ఆల్రెడీ ఐ మెయింటైన్ ఆల్. సో ఎంటైర్ ఫైల్ ఫస్ట్ ఇనిషియల్ వెర్షన్ నుంచి ఐ హ్యావ్ టు రీబిల్డ్ ఇట్. సో ఐ హ్యావ్ టు సెకండ్ టైం వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఐ హ్యావ్ టు గో టు మన mta.fileకి వెళ్ళి ఐ విల్ సెలెక్ట్ అండ్ డూ బిల్డ్ mta. సో బిల్డ్ ప్రాసెస్ అవుతుందండి. సో ఇవన్నీ ఏంటంటే కమాండ్స్ ద్వారా దే ఆర్ ఆటోమేటిక్ లాట్స్ ఆఫ్ వర్క్. సో ఓన్లీ ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడే ఇన్ని ప్రాసెస్లు ఫాలో అవుతాం. బట్ ఐడియలీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. సో వీ హ్యావ్ దిస్ so I think it shows this way. Deploy mta archive. ఇక్కడ చూసారంటే ఇట్స్ పాయింటింగ్ టు అవర్ ఇన్స్టెన్స్. లెట్స్ సీ. ఐడియల్గా ఏంటంటే ఇప్పుడు మనం సెకండ్ టైం, ఫస్ట్ టైం మనం బేస్ది డిప్లాయ్ చేస్తున్నాం, సెకండ్ టైం వీఆర్ డిప్లాయింగ్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి లేటెస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇట్ హ్యాస్ టు అపియర్, అండ్ అది డిప్లాయిడ్ అప్లికేషన్ మనం రన్ చేయగలగాలి. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ సీ దట్. సో మీన్వైల్ ఇది రన్ అవుతున్నప్పుడు యూ కెన్ ఇన్స్టాల్ SAP Fiori క్లయింట్ అండి. సో ఆన్ యువర్ డివైస్ ఇది Fiori క్లయింట్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని, ఇది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే, సో ఈ URL ఏదైతే ఉందో దాన్ని మనం Fioరిలో మనం కాన్ఫిగర్ చేస్తాం. సో మీకు దీనికి ఇందులో లాగిన్ అయ్యేటప్పుడు ఈ URL ఏదైతే మనం కంప్లీట్ URL ఫామ్ చేస్తామో, సో ఈ URL మీరు అక్కడ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదర్ మీరు ఈ నేమ్ అంతా గుర్తుపెట్టడం కష్టంగా వాట్సాప్ వెబ్ డెస్క్టాప్లో ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఈ URL మొత్తం అంతా మీరు ఇనిషియల్గా క్లయింట్లో లాగిన్ అయినప్పుడు రిజిస్టర్ అయితే ఇట్ లాస్ట్ యూ టు క్రియేట్ వన్ డివైస్ స్పెసిఫిక్గా యూజర్ ఐడి పాస్వర్డ్ అథెంటికేషన్ కోసం, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్. సో అప్లికేషన్ సెక్యూర్గా ఉండడం కోసం సమ్ ఇనిషియల్గా పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. యూ కెన్ సెట్ దోస్ పాస్వర్డ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యూజింగ్ దిస్ అప్లికేషన్. ఓన్లీ ఏంటంటే ఇది డెమో ఇన్స్టెన్స్ కనుక ఆటోమేటిక్గా సర్టెన్ టైం ఐడిల్ టైం తర్వాత ఆటోమేటిక్గా సర్వర్ స్టాప్ అయిపోతుంది. బట్ ఇన్ పెయిడ్ అకౌంట్కి అయితే అలా సర్వీస్ స్టాప్ అవుతుంది. 24/7 ఇట్ విల్ కీప్ రన్నింగ్. సో మీ అప్లికేషన్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యాక్టివ్, ఇక్కడ సెషన్ యాక్టివ్గా ఉంటే మీరు ఆ అప్లికేషన్ మీరు క్రియేట్. సో మీరు బేసిక్గా ఎనీ అప్లికేషన్ మీ ఓన్ పర్సనల్ మొబైల్ అప్లికేషన్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా యూ కెన్ క్రియేట్ అండ్ స్టార్ట్ యూజింగ్. సో SAP క్లయింట్ ఏంటంటే నా క్లౌడ్లో డిప్లాయ్ చేసింది మన డివైస్లోకి డిప్లాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ టూల్. సో Fiori క్లయింట్ యూజ్ చేసి డైరెక్ట్గా ఒక స్టాండర్డ్ మీ మొబైల్లో రిమైనింగ్ ఐకాన్స్ ఎలాగైతే యాప్స్ ఉన్నాయో ఆ ఐకాన్స్ యాప్స్ లాగా we can day-to-day usage lo you can use this or built application. So successfully we will be able to have I think it is done. I can refresh this. Okay, how it got deployed, let's see. Trial account lo whether it adi new instance create chestundo chudali. So we'll go to our applications. Still it shows 6. Okay, dashboard. Right, or less correct. Just do restart. So మన చేంజెస్ మనకి కనిపించలేదు కనుక ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ రీస్టార్ట్.
సో రీస్టార్ట్ చేసి విల్ ట్రై టు సీ సో దట్ ఇక్కడ యాక్చువల్గా న్యూ చేంజెస్ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి బట్ అవి రిఫ్లెక్ట్ అవ్వలేదు కనుక సో ఇఫ్ వీ ఫేస్ ఎనీథింగ్ సో విల్ జస్ట్ ఎన్ష్యూర్ దట్ సిస్టమ్ రీస్టార్ట్ చేస్తాం. సో ద క్లౌడ్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో ఈజీగా ఈ అప్లికేషన్ స్కేల్ అప్ చేయాలని ఎలాంటి ఇష్యూస్ అయినా ఉన్నా కూడా వీ కెన్ రీస్టార్ట్ లేదా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ లైక్ ఒక రీజియన్కి ఒకటి రన్ చేయాలనుకున్నాం అనుకోండి సో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ ఒక రీజియన్లో సర్టెన్ యూజర్స్కి సెపరేట్ వేరే వెర్షన్ ఆఫ్ అప్లికేషన్ మనం లాంచ్ అంటే కొన్ని ఫీచర్స్ చూసారంటే ఇండియా స్పెసిఫిక్ ఫీచర్స్ ఇంకా రోల్ అవుట్ అవ్వాలంటాం. సో నెట్ఫ్లిక్స్ లాంటి సైట్స్ కొన్ని కంట్రీస్లో లాంచ్ చేస్తారు. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఇలా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకొని దే కెన్ కంట్రోల్ ఎక్కడ వరకు ఏ రీజియన్కి యాక్సెస్ ఉంటుందని అలా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఇంకోటి స్కేల్ అప్ లైక్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏదో 100 యూజర్స్ ఉన్నారనుకోండి రేపు 1000 యూజర్స్కి స్కేల్ అప్ చేయాలంటే మనకి మెమరీ యూసేజ్ కానీ ఆ డిస్క్ స్పేస్ కానీ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలంటే దే కెన్ పర్చేస్. సో ఎస్ఏపి ప్రొవిజన్ ఏంటంటే దే కెన్ చేంజ్ కోట దగ్గర పెర్ ఇన్స్టెన్స్ కి ఎంత ఎలా చేయమంటారు అనేది దే చార్జ్ అకార్డింగ్లీ. సో మెమరీ ఇన్స్టెన్స్ అయినా సో క్లౌడ్ ఏంటంటే ఇన్ రియల్ టైంలో యూ కెన్ స్కేల్ అప్ వెరీ క్విక్లీ. అదే ఆన్ ప్రిమైస్లో అనుకోండి స్కేల్ అప్ చేయాలంటే ఇట్ విల్ బి లాట్స్ ఆఫ్ లెగ్ వర్క్. లైక్ మీరు సర్వర్ ఇన్స్టెన్స్ ని స్టాక్ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్ విల్ బి రియలీ టఫ్ టాస్క్. ఇది మీరు చూసంటే లైనెక్స్ బేస్డ్ యూవెంట్ సర్వర్ లో ఈ క్లౌడ్ స్టాక్ రన్ అవుతుంది అండ్ నోడ్ జేఎస్ అనేది మన అప్లికేషన్ సర్వర్ ఈ దాని మీద ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. సో ఇలా ఏంటంటే మన రియల్ టైంలో వీ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ అని. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆడిట్ అంతా కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ అప్లికేషన్ ఎవరు మాడిఫై చేశారు లాస్ట్ టైం యాక్సెస్ చేశారు ఇలాంటివన్నీ కూడా this has to work now. Let's try again. We'll do Mexican project. Speeds. Oops. Still not loading. Deployment, there is no error. Okay, service key dashboard.com. Okay. Changes. Commit. Okay. If you can see here, dashboard -html repo host is already exist. Service key. This okay. Okay, log to the log. Oops, long log. ఇందులో ఇక్కడ మల్టిపుల్ టెర్మినల్స్ మనం ఏ ప్రాజెక్ట్ వాడినా అన్ని కూడా ఇక్కడ వస్తాయి. I could have closed it earlier. So this is our so here already exists. So this UI dashboard host for the dashboard host already exists. Please ఓకే ఐ థింక్ అదే సో డిలీట్ సర్వీసెస్ అని మనం స్పెసిఫై చేయలేదు కనుక ఐ థింక్ ఓల్డ్ ఇన్స్టెన్సే it did not override when Azure are not modified and will not be updated. Okay, ఇక్కడ అప్లికేషన్ డాష్బోర్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ మోడిఫైడ్ అండ్ విల్ నాట్ బి అప్డేటెడ్. సో వాళ్ళు ఏంటంటే మనం అక్కడ వెర్షన్ ఇవ్వాలి ఫిజికల్గా అనుకుంటాను. సో మాన్యువల్గా మన వెర్షన్ చేంజ్ చేయలేదు కదా సో ఇట్ స్కిప్ చేసేసింది. సో అప్లోడ్ స్కిప్ చేశారు. సో దే డి నాట్ చేంజ్ ఎనీథింగ్. సో చేంజెస్ అనేవి యాక్చువల్గా డిప్లాయ్ కాలేదు. ఇది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది బట్ వేర్ దే డిడ్ నాట్ యాక్చువల్లీ డూ. ఓకే దీనికి ఏంటంటే సో ఇక్కడ వెర్షన్ కూడా మేబీ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు స్పెసిఫై. సో UEFI.xml ఐ విల్ జస్ట్ స్పెసిఫై ద వెర్షన్. మనం ఒక 2 వేస్ అండి. సో వీ హ్యావ్ YML. సో application version should be here somewhere.
spec version, access app, manifest we having similar MTL లో కూడా ఉండాలి. యూజువల్లీ వెబ్ ఐడిలో ఇది ఆటోమేటిక్గా దే యూస్ టు హ్యాండిల్ ఇట్. మేబీ హియర్ manually we are maintaining it. Okay, so application version 1.1. So application version manifest లో మెయింటైన్ చేస్తాం. I'll check if we have to maintain in YTML. I think here also version ఉందండి. సో ఇది tar version మనం చూసామంటే I think ఇక్కడ ఈ 001 it is picking from this version. Okay, so I'll do అంటే I'll give just 2. Okay, so we'll try to deploy again and we'll see. సో ఇది జనరల్ గా ఇవి ఆటోమేటిక్ గానే అవ్వాలండి. మేబీ బిజినెస్ Yeah. అప్లికేషన్ స్టూడియో ఇస్ ఇంకా ఇందులో చాలా చేంజెస్ వస్తాయి. ఇది అంటే వీఆర్ ఎర్లీ అడాప్టర్స్ అని చెప్పాలంటే. సో వీఆర్ స్టార్టింగ్ ఎర్లీ. సో సర్టెన్ ఇష్యూస్ ఇప్పుడు మన రన్ కాన్వర్సేషన్ ఇష్యూస్ అయినాయి కదా, అవి జనరల్ గా ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేయాలి. అండ్ వీ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో I think when as we progress, we'll be able to figure out all the issues in business app studio lo manam run chese vatliki. We'll be able to sort those things. So that should be taken care. So build MTA. We are just doing the same activity again and so just Yeah. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను డాక్యుమెంట్ చేస్తానండి. సో ఈ రోజు ఏవైతే చేస్తామో మీకు సీక్వెన్షియల్ గా ఆ ఫ్లో యూస్ చేసి మీరు ఇది ట్రై చేయొచ్చు. Let's see, it still says 0.1 tar. It doesn't update. Sure. Strange. We will update the module అండి. Actually, okay, YTM ఇక్కడే కదండి మనం అప్డేట్ చేసింది. Or if I wrong project, I think I modified here only. Still it shows as Fastness 01. Actually, it has to pick 1.1, but still it shows. I'll just delete this. Yeah, that's అంటే ఈ కమాండ్స్ మనం మాన్యువల్గా ఇవ్వకుండా ఏంటంటే దే ఆర్ లైక్ టాస్క్స్ లాగా యాడ్ చేసి ఇస్తారు. యా, ఐ థింక్ నౌ ఇట్ అప్డేటెడ్. చూసారంటే 0.1.1. Yeah. సో న్యూ వెర్షన్ ఇట్ తీసుకుంది. సో ఇవి ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా మన టాస్క్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక లిస్ట్ ఆఫ్ టాస్క్ కింద మనం రన్ టాస్క్ అని ఇచ్చి బిల్డ్ టాస్క్ అన్నప్పుడు ఏ యాక్టివిటీస్ చేయాలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా రిపీటెడ్ గా యూస్ చేస్తాం కదా, ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ కింద మనం కూడా ఇవ్వచ్చు. సో గ్రాడ్యువల్లీ విల్ డూ దో స్టెప్స్. ఐ థింక్ ఇప్పుడు Yeah. ఇప్పుడు అప్లోడ్ అయినట్టు. సో Perfect. అప్లోడ్ Yeah. 1 ఫైల్ అని కరెక్ట్ గా చూపిస్తుంది. అయ్యో, ఐ థింక్ న్యూ ఓకే డిప్లాయిడ్ వెర్షన్ ఇదిగోండి క్లౌడ్ లో 0.0 ఉంది. ఇప్పుడు డిప్లాయ్ చేసిన వెర్షన్ 0.1.1 అని చూపిస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ డిప్లాయింగ్ నౌ. ఈవెన్ యాక్చువల్లీ మేము వర్క్ చేసేది కూడా ఎక్లిప్స్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ లో ప్రెసెంట్ క్లయింట్ వర్క్ చేస్తాం. బిజినెస్ అడ్మినిస్ట్రేట్ ఈవెన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ న్యూ టు మీ, బికాజ్ నేనేమి ఇప్పటివరకు ఏ అప్లికేషన్ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయలేదండి. లైక్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇంకా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఎట్ టు లాంచ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా. Yeah. సో సమ్ ఇనిషియల్ ఛాలెంజెస్ లైక్ దీస్ థింగ్స్ విల్ నోటీస్, బట్ వన్స్ వీఆర్ యూస్డ్ ఇట్ దీస్ అవన్నీ కూడా అంత ఫ్రీక్వెంట్ మనం ఫేస్ చేయకూడదు ఐడియల్లీ. సో లెట్స్ అప్లోడ్. ఇవి యాక్చువల్లీ మన టాస్క్ కూడా సెటప్ చేసిన తర్వాత వీ నీడ్ నాట్ లుక్ ఆల్సో, వీ కెన్ డూ సమ్ అదర్ టాస్క్. అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అయిపోతుండే. సో వీ నీడ్ నాట్ స్టే ఇన్ దిస్ ట్యాబ్. లైక్ ఐడియల్లీ ఇప్పుడు మీకు ఈ రిఫ్రెష్ చేస్తే మనకి లేటెస్ట్ చేంజెస్ అన్ని కూడా ప్రాజెక్ట్ లో ఇవన్నీ ఇందులో ఉంటాయండి. అండ్ ఇది జీ డాష్ బోర్డ్ ఇప్పుడు క్రియేషన్. సో యూ కెన్ పిక్ వన్ మోర్ వన్ వేర్ ఐ థింక్ డెవలప్మెంట్. సో
HTML5 module. I think this HTML module. ద ప్రోగ్రామ్ ఏదైతే ఇప్పుడు ఉన్నదండి, సో దాన్ని కూడా ఇప్పుడు మీరు ఏదైతే కోడ్ ఇక్కడ చూసానో అది HTML5 మాడ్యూల్లో డిప్లాయ్ చేశాను. సో ఈ HTML5 మాడ్యూల్ అనేది నథింగ్ బట్ అవర్ డాష్ బోర్డ్. సో ఈ ఇన్స్టెన్స్, సెకండ్ ఇన్స్టెన్స్ నేను చూపించాను కదండి, సో వేర్ వీ హ్యాడ్ టైల్స్. సో ఆ ఇన్స్టెన్స్ ఈ వెర్షన్ అండి. సో యూ కెన్ రిఫర్ టు దిస్ సెక్షన్ ఆర్ వీ కెన్ వర్క్ ఆన్ దట్ యాజ్ వెల్. సో మీరు ఇది కోడ్ పుల్ చేస్తే మీకు మనం ఇప్పుడు ఏదైతే చేసామో ఆ కోడ్ అంతా you'll be able to see. I think it is done. Try now again. Oops. Strange. Just something. Check. I'll stop this. So stop just. So we will and refresh చేసి చూస్తాను. ఆ వెర్షన్ అక్కడ 001.1 అని ఏదైతే తీసుకున్నామో statement. It is showing any version. It is not showing there. Okay, let me do. I'll download this and I'll upload manually. Like, no. So user ఒక 15 MB file create అవుతుంది. So I'll just manually upload that here. So ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో I stopped it. Even this also I'll stop, so that none of our applications are working. So all are stopped. I think it is all correct. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తాం అంటే, సో త్రూ టూల్ మనం బిల్డ్ చేస్తుంది డిప్లాయ్ అయింది వెర్షన్ వి డిడ్ నాట్ సీ. సో యాజ్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్, మాన్యువల్ ఆప్షన్గా వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ, ఈ ఏదైతే మనం డిప్లాయిడ్ బిల్డ్ ఇది మన ఈ ఫైల్ ఎక్కడైనా ఏ సిస్టమ్ కైనా మనం డిప్లాయ్ చేయగలిగే ఫైల్, బిల్డ్ ఫైల్ కనుక విల్ జస్ట్ నౌ ట్రై విత్ మాన్యువల్గా విల్ ట్రై టు అప్లోడ్ దట్ ఫైల్ అండ్ విల్ సీ. Fine. If not, I'll upload this and I'll just share the link, and so you can check that link. So if it is running, it has to run on this. So మీరు Fiori client లో just you can try adding that and you can see if it is working. So మన లాక్ ఇక్కడ మనం ఐడి ద్వారా రన్ చేసిన అప్లికేషన్ మనం ఏదైతే రన్ చేస్తామో, బికాస్ టుడే బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ రన్ కాన్ఫిగరేషన్ కూడా ఇట్ వాస్ ఫెయిలింగ్, అండ్ డిప్లాయిడ్ అప్లికేషన్ కూడా ఫస్ట్ టైం ఇట్ గాట్ డిప్లాయిడ్, బట్ ఐ థింక్ సెకండ్ టైం కన్సిక్యూటివ్ టైమ్స్ when we are deploying it, changes are not reflecting back. Not reflecting, but I'll check what's the issue, like exactly what's missing or something. So actually there is nothing as such. Connection issues are label. Maybe version coda it is not reflecting here anything. So usually it will use to reflect versions. Maybe BS application structure ke how they are maintaining versions also I'll just check. జనరల్గా ఫర్ వెబ్ ఐడి బేస్డ్ ప్రాజెక్ట్స్ కంటే ఇక్కడ వెర్షన్ కూడా మనకు చూపించేవాళ్ళండి. లైక్ ఇలా రూట్స్ ఉండేవి కాదు, డైరెక్ట్గా అప్లికేషన్ యూఆర్ఎల్ ఉండేది. మీరు ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేది. ఇక్కడ మనం చాలా మాన్యువల్ యాక్టివిటీస్ చేస్తాం, లైక్ యూఆర్ఎల్కి మళ్ళీ నేమ్ స్పేస్ ప్రిఫిక్స్ యాడ్ చేయడం, ఇలా మాన్యువల్ యాక్టివిటీస్ చేస్తాం. సో మేబీ ఇట్ ఈస్ నాట్ యెట్ ఫుల్లీ ఆల్ ఫీచర్స్ అన్ని ఇంకా వీళ్ళు దే హ్యావెంట్ యెట్ రోల్డ్ అవుట్. మేబీ గ్రాడ్యువల్లీ దే మైట్ రోల్ అవుట్.
సో వెర్షన్ హిస్టరీ కూడా ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ యాప్ అప్డేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది అనేది చూపిస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ అదర్ యూసేజ్. ఓకే, ప్రెసెంట్ అయితే అన్ని స్టాప్ చేసాం కానీ నథింగ్ ఇస్ రన్నింగ్. సో హియర్ సో I'll deploy this and I'll ping the URL in the chat box. So once మీరు ట్రై చేయండి ఈరోజు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అట్లీస్ట్ ట్రై యాడింగ్ దిస్ సినారియో అండి. సో ఇక్కడ మీరు జస్ట్ సో ఈ గిట్ హబ్ కోడ్ మీరు డైరెక్ట్గా పుల్ చేసి యూ కెన్ కీప్ ఇట్ హ్యాండీ. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ట్రై అవుట్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి యూ కెన్ ట్రై అవుట్ ఆల్ ది స్టెప్స్. సో వన్స్ వీల్ ట్రై టు టుమారో మార్నింగ్ వెన్ వీ కమ్ ఈ అప్లికేషన్ రన్ అని చూసి నా ఓన్లీ మార్క్ చేసాము. అవర్ నెక్స్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు లింక్ ద ఓడేటా సర్వీస్. సో ఈ ఓడేటా సర్వీస్ ఫీల్డ్స్ డైనమిక్గా వీల్ లింక్ ఇట్ అండ్ రియల్ టైమ్ డేటాని వీల్ ట్రై టు సీ. సో దెన్ వీల్ చెక్ ఆల్ ద కోడ్ లో కంట్రోల్లో ఉండే కమాండ్స్ కూడా ఏమో యూస్ చేస్తాం అనేది, ఆ బైండింగ్స్ కూడా ఏ విధంగా మనం మ్యాప్ చేస్తున్నాం అనేది, ఆల్ ద సింటాక్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో మీరు ఇది ట్రై చేయండి. ఈ ఇష్యూస్ మీరు ఏమైనా ఫేస్ చేసినా ఐ విల్ రిజాల్వ్ దిస్ ఇష్యూస్ అండ్ టుమారో విల్ సి. అండ్ మీరు ఈ ఫైల్ హ్యాండీగా పెట్టుకొని యూ ట్రై టు డూ ది స్టెప్స్. ఎక్కడైనా స్టక్ అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ జస్ట్ ఐ ట్రై టు పుట్ లైక్ ఆల్ సినారియోస్, బట్ ఇఫ్ ఎనీథింగ్ వేర్ యూర్ స్టక్ రేపు ఒకసారి ట్రై చేసి చెప్పండి. సో మీరు ఇక్కడ ఈ సర్వీసెస్ ఎనీ సర్వీస్ యూ కెన్ పిక్ ఇట్ అప్. సో యూజ్ దిస్ ఇన్స్ట్రక్షన్ సరిపోతుంది. Okay, so tomorrow we'll see this running application successfully, and then I think download also failed. I think network also just okay. Thank you. So tomorrow మనం మార్నింగ్ చూసినప్పుడు దీని సక్సెస్ఫుల్ కంటిన్యూషన్ మనం will continue the project. Okay. Yeah, okay. Tomorrow, like at what time and same time? Same time అండి. So I'll try to join. I'll see. So morning actually sometimes. Yeah, or else we'll change the time only. Okay. అండ్ మాకు ఆఫీస్ ఒక్కొక్కసారి మీటింగ్స్ స్టార్ట్ అయిపోతాయండి. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఎర్లీ మార్నింగ్ 6:30 ఐ ట్రై టు కమ్. సో 6:30 to 7 ఆ టైం అంటే ఇట్ విల్ బి ఫైన్. యూజువల్లీ మీటింగ్స్ ఉంటే 9 o'clock తర్వాత ఐ విల్ బి ఆక్యుపైడ్ విత్ మీటింగ్స్. సో దట్స్ ద ప్రాబ్లమ్. Yeah, it's okay. Tomorrow is Friday. I thought it was Saturday. Okay, సాటర్డే అయితే ప్రాబ్లం లేదు, ఎనీ టైమ్ ఇస్ ఫైన్. సో యూజువల్లీ వర్కింగ్ డేస్ లో అంటే ఆఫ్టర్ 9 యూజువల్లీ ఐ విల్ హ్యావ్ సమ్ మీటింగ్స్. Yeah, obviously. Yeah, we'll attend the same time only. No issues. Yeah. Thanks. Okay. Bye.